కనుచూపు మేరలో మొత్తం మెగా అభిమానులు, కనుచూపు పేరులో చాలా మంది శర్వానంద బొమ్మలు కూడా. వావ్, అందరికీ a big hi. ఇలా క్లాస్ గా కాదు కానీ మన స్టైల్లో ఒక్కసారి అందరూ ఓ వేసుకోండి అమ్మా. ఓ నిజంగా అంటే వచ్చే ఆయన అలాంటి ఆయన, మరి ఆయన వస్తున్నప్పుడు ఈ మాత్రం ఉండడం కరెక్ట్. గుడ్ ఈవినింగ్ ఖమ్మం. గుడ్ ఈవినింగ్ ఖమ్మం. హాయ్ ఆల్. ఈరోజు చాలా 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 స్పెషల్ డే. యాక్చువల్లీ ఈరోజు March 8th. ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే అంటూ బా అందరికీ చేద్దాం. మీ బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. యాక్చువల్ గా మా అందరి తరఫున మీకు హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూర్చున్న లేడీస్ అందరికీ, టీవీ ముందు ఈవెంట్ ని చూస్తున్న లేడీస్ అందరికీ కూడా విషింగ్ యూ ఆల్ హ్యాపీ ఉమెన్స్ డే, మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ అలాగే మా మహిళల్ని ఎప్పుడు వెన్నంటే ఉండి ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్క మెన్ అందరికీ కూడా థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఎస్, ఈరోజు ఖమ్మంలో ఇక్కడ ఈ వేదిక మీద బోల్డ్ అన్ని అద్భుతాలు జరగబోతున్నాయి. ఇందాక నేను చెప్పినట్టు పాయింట్ నెంబర్ 1, ఈరోజు మనం అందరం హ్యాపీ ఉమెన్స్ డే అంటూ ఉమెన్స్ డేని సెలబ్రేట్ చేసుకుందాం, వాళ్ళకి సెల్యూట్ చేద్దాం. అలాగే అసలు ప్రపంచం శ్యామ్లా ఎంత ముందుకు వెళ్ళిపోతున్నా, ఎంత టెక్నాలజీ పెరిగిపోతున్నా, అంటే సాక్షాత్తు మూన్ మీదకి మార్స్ మీదకి వెళ్ళిపోతున్నా, ఒకటి మాత్రం చాలా చాలా రిచ్గా రాయల్గా అలాగే ఉంది. అండ్ అదే కాదండి, రెండు ఉన్నాయి అలా. ఒకటి స్టార్స్ పై ఫ్యాన్స్ కు ఉండేటువంటి అభిమానం, అది ఎప్పటికీ మారదు, ఎన్ని సంవత్సరాలైనా మారదు. అండ్ రెండు మనకి అన్నం పెట్టేటువంటి భూమి. రైట్? అబ్సల్యూట్లీ రైట్. ఏ అగ్రికల్చర్ లేదే ఏ కల్చర్ లేదు అంటారు, దాన్ని ఒక గొప్ప సినిమాగా తీర్చిదిద్దారు. అండ్ అదే శ్రీకారం. వెల్కమ్ టు యూ ఆల్. yes, సో మరి లేట్ చేయకుండా ఈవెంట్ ని మొదలు పెట్టేద్దాము. బిగ్ సి KLM కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్ శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ powered by Suchir India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, associate sponsor Vijayta Supermarket, Music on Sony Music, live చూస్తున్నాము TV9 NTV. అండ్ ఇవాళ ఈవెంట్ చేసే వాళ్ళది కూడా ఈ ఊరేనండోయ్. మా శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గారిది కూడా ఇదే ఖమ్మం జిల్లా. సో వాళ్ళ ఊర్లో అనగానే కొంచెం బాగా భారీగా ప్లాన్ చేశారు. ఎస్, ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా, వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ ఇన్ సౌత్ ఇండియా. కరెక్ట్. శ్రేయస్ మీడియాకి స్పెషల్గా శ్రేయస్ శ్రీను అండ్ టీమ్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఇంత చక్కటి ఈవినింగ్ మనకి క్రియేట్ చేసినందుకు. అండ్ ఎస్, మన స్పాన్సర్స్లో ఒకళ్ళు జస్ట్ హ్యాప్ యాప్ గురించి నేను మీకు చెప్పాలి. ఇండియాస్ ఫస్ట్ ఫ్రాంచైజీ బేస్డ్ గ్రాసరీ యాప్. అంటే జస్ట్ హ్యాప్లో మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల సరుకులు, కూరగాయలు అతి తక్కువ ధరలకే ఆర్డర్ చేసిన గంటలోనే మీ ఇంటి ముందుకు డోర్ డెలివరీ చేస్తారు. పైగా మీ దగ్గరలో అంటే ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, పాల్వంచ, ముడుగూరు, ఆశాపురం అన్ని ఏరియాల్లో ప్రస్తుతం డోర్ డెలివరీ చేస్తున్నారు. 100% రీప్లేస్మెంట్ గ్యారంటీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రైతు బజార్ రేట్లకే. సో జస్ట్ హ్యాప్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. ఎస్, అలాగే శ్రీ బాలాజీ ఎస్టేట్స్ వన్ ఆఫ్ అవర్ స్పాన్సర్స్. ఇవాళ శ్రీ వత్సవాయి రవి గారు శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అతి చిన్న సంస్థగా ప్రారంభించి ఈరోజు 8 బ్రాంచీలతో 2000 మంది కుటుంబాలకు ఆర్థిక భరోసానిస్తూ ఉపాధి కల్పనలో ముందుకు సాగుతున్నారు. శ్రీ బాలాజీ ఎస్టేట్స్ 7 సంవత్సరాల ప్రయాణంలో 28 వెంచర్లను దిగ్విజయంగా పూర్తి చేసి ఖమ్మం జిల్లాలోనే కాకుండా భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట్, కోదాడ, మిర్యాలగూడెంలోనూ ఎన్నో అద్భుతమైన వెంచర్లని అందిస్తూ కన్స్ట్రక్షన్ రంగంలో అడుగుపెట్టి కస్టమర్ల అపూర్వ ఆదరాభిమానాలు, స్పందనలతో ముందుకు వెళ్తున్న శ్రీ బాలాజీ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ వీళ్లతో పాటు స్పాన్సర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. పట్టుకోండి, మనం చూసి చదవాల్సినవి అయిపోయినాయి. అమ్మయ్య, ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు ఇప్పుడు. కానీ శ్యామల, నాకు ఒక పాయింట్ చెప్పండి అసలు. అంటే ఎక్సైట్మెంట్ లెవెల్స్ నీకు ఏ రేంజ్ లో ఉన్నాయి? నాకైతే ఒక వైపు నుంచి శ్రీకారం టీం రాబోతుంది, ఇంకో వైపు నుంచి ఆశీర్వదించడానికి సాక్షాత్తు ఆ మెగా స్టార్ చిరంజీవి గారు రాబోతున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్, సో ఆయన కూడా ఇవాళ మనతో పాటు జాయిన్ అవబోతున్నారు ఈ ఈవెంట్లో. సో ఇంతమంది కలిసి ఇవాళ ఈవెంట్ని ఘన విజయం చేయబోతున్నారు. ముఖ్యంగా మీ అందరి ఎనర్జీ బాస్. ఎస్, సో మరి లేట్ చేయకుండా మొదలు పెట్టేద్దాము. ఒక సరికొత్త కథతో, ఒక సరికొత్త ఆలోచనకి శ్రీకారం చుడుతూ March 11న మహాశివరాత్రి సందర్భంగా సోనీ మ్యూజిక్ ద్వారా మనకి
కిషోర్ గారి దర్శకత్వంలో 14 రీల్స్ బ్యానర్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు నిర్మాతలుగా, మికిజే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో మనందరి ఫేవరెట్ హీరో శర్వానంద్ గారు, అలాగే గ్యాంగ్ లీడర్తో చాలా గ్యాంగ్ను సంపాదించేసుకుంది ఆ అమ్మాయి. ఏం చెప్పాలి ఆ అమ్మాయి గురించి? ప్రియా అరుల్ మోహన్, ఆ Yes. ఫ్యాషనిస్ట్, ఆ స్టార్ కూడా ఈ రోజు ఇక్కడికి రాబోతుంది. కానీ Yes. ఒకటే మాత్రం ఫిక్స్, ఆ అమ్మాయి వచ్చిన తర్వాత శ్యామలాని చూసి, ఆ అమ్మాయిని చూసి మనందరం భలే గుంది బాల అని పాడతాం గ్యారంటీ. ఇంకా నయో నన్ను స్టెప్ వేయమనలేదు, అక్కడతో ఆపేయండి. సో మరి ఇప్పటికే శ్రీకారం టీజర్ రిలీజ్ అయింది. శ్రీకారం టీజర్ని మన రామ్ చరణ్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మెగా పవర్ స్టార్, ఎస్ యాజ్ వి ఆల్ నో ఎంత మంచి ఫ్రెండ్స్ రామ్ చరణ్ గారు అండ్ శర్వానంద్ గారు. సో మరి ఇవాళ మనం అడగగానే పక్కనే ఖమ్మం జిల్లా ఇల్లందులో ఆచార్య షూటింగ్ చేస్తున్నటువంటి మన మెగాస్టార్ చిరంజీవి గారు, సార్ ఈవెంట్కి రావాలి అనగానే ఎస్ ఐఎమ్ కమింగ్ అంటూ ఇవాళ ఈవెంట్ని గ్రేస్ చేయబోతున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ని అందరూ చూసే ఉంటారు, కానీ ఇక్కడ మెగా అభిమానులతో, శర్వానంద్ గారి అభిమానులతో కలిసి మరొకసారి మనం ఈ వేదికపై చూసేద్దాము. ఓ ఎస్, టీజర్ రిలీజ్ అయింది, సౌండ్ ఏదమ్మా? ఎస్, శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మనందరం ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఈ మమతా కాలేజ్ గ్రౌండ్ లో కలుస్తున్నాం. యాక్చువల్గా చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. పువ్వాడ అజయ్ కుమార్ గారు, రవాణా శాఖ మంత్రి వర్యులు ఆయన రాబోతున్నారు. అలాగే మెగా స్టార్ చిరంజీవి గారు కూడా. ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన కుటుంబమే కాదు, సినిమాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నా కుటుంబ సభ్యులే అంటూ ఒక మంచి సినిమా వస్తే ఆశీర్వదించడానికి ఎంత దూరమైనా వెళ్తారు. దానికి మరో నిదర్శనం ఈ రోజు సాయంత్రం. ఎస్, సో మరి ఇక లేట్ చేయకుండా ఈవెంట్ని ముందుకు తీసుకెళ్ళిపోదాము. అవును, సినిమా రిలీజ్ అయ్యేది మహాశివరాత్రి రోజున కదా? హలో చెక్, ఓకే. సినిమా రిలీజ్ అయ్యేది మహాశివరాత్రి రోజున కదా? నేను జాగారం గ్యారంటీ. జాగారం చేస్తున్నారా మీరు? ఉపవాసం, జాగారం అన్ని. ఈ సైజుకి తగ్గాలంటే ఉపవాసాలు చేయాలి, మరి తప్పదు. ఓకే, సో ఇక్కడ మనం ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మహాశివుడిని మర్చిపోకుండా ఒక చక్కటి శివుడి పర్ఫార్మెన్స్తో మన సత్య మాస్టర్ చక్కటి కాన్సెప్ట్ డిజైన్ చేశారు మన రిలీజ్కి తగ్గట్టుగా. సో మరి లేట్ చేయకుండా గట్టిగా చప్పట్లతో సత్య మాస్టర్ అండ్ టీమ్ ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ఫ్యాన్స్, కెన్ యూ హియర్ యువర్ సౌండ్ ప్లీజ్? థ్యాంక్ యూ. Big C, KLM, Keep Loving More presents Srikaram pre-release event powered by Suchur India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, Associate Sponsor Vijeta Supermarket, Hospitality Partner Tea Time, Audio on Sony Music, Live on TV9, NTV. Event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. శ్రేయాస్ మీడియా యూట్యూబ్ ఛానల్లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు లైవ్ చూడొచ్చు.
Satya Master and team. Thank you. శివోహం అంటూ చాలా చక్కగా మనకి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ సత్య మాస్టర్ అండ్ గ్యాంగ్. Big C KLM Keep Loving More proudly presents Srikaram pre-release event powered by Suchir India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, associate sponsor Vijeta Supermarket, hospitality partner Tea Time, audio on Sony Music, live చూస్తున్నారు NTV, TV9, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. So మరి మన ఈవెంట్ కి ఆల్రెడీ టీమ్ వస్తూ ఉన్నారు. వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ 14 Reels ప్లస్ రామ అచంట గారు అండ్ గోపి అచంట గారు, వారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే వీ హ్యావ్ డైరెక్టర్ కిషోర్ గారు హియర్. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. అలాగే ఒక చిన్న కాషన్, జస్ట్ మినిట్. అక్కడ మన ఫ్యాన్స్ చాలా మంది అక్కడ చెట్లు ఎక్కడో లాంటివి చేశారట, కనిపిస్తున్నాయి అక్కడ. ప్లీజ్ దిగండి, పడే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ జనరేటర్ వైర్స్ ఉన్నాయి, ఆ వైర్స్తో కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంది. ఐ మీన్ అలాంటి ఛాన్సెస్ తీసుకోవద్దు. ఇది ఒక మంచి ఈవినింగ్. మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు, అలాగే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు వస్తున్నారు, శ్రీకారం టీం వస్తుంది. చాలా చక్కగా మనం ఎంజాయ్ చేద్దాం. ప్లీజ్ మీ ఎవ్వరికి ఎక్కడ ఏమైనా సరే అందరూ బాధపడతారు. ప్లీజ్ కేర్ఫుల్. ఆ చెట్ల మీద నుంచి ప్లీజ్ దిగండి. ఎస్, థ్యాంక్ యూ. అండ్ అలాగే మీకు పడి పడి లేచే మన సినిమా చూసారా? నా ఫేవరెట్ సాంగ్స్ అన్ని అందులోనే ఉన్నాయి కదా. అండ్ ఇప్పుడు రాబోతున్న విరాట పర్వం లుక్ వదిలేరు, చూసారా? అసలు విమెన్స్ డే కి సంబంధించి ఈ రోజు వాళ్ళు వదిలి చూసి ఆహా గుండెకి తగిలింది నాకు. ఎస్, వి హావ్ సుధాకర్ గారు ఆల్సో విత్ us. చెరుకూరు సుధాకర్ గారికి కూడా హార్టీ వెల్కమ్ టు శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్. సో ఇక్కడ ఖమ్మం యూత్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా. నేను యూత్ అన్నాను, కలిపేయద్దు మిగతా వాళ్ళు. నువ్వు యూత్ ఏంటి, దించు. ఎందుకంటే యూఆర్ సో స్వీట్ అండి. మేము ఈ అడ్రస్ తెలియక రోడ్ల మీద చక్కర్లు కొడుతుంటే పాపం కాలేజ్ స్టూడెంట్స్ దే బాటర్స్ హియర్ చక్కగా మాకు వాళ్ళు మాతో పాటు ఉండి దగ్గరుండి రూట్ చూపించి ఇక్కడ అడ్రస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఖమ్మం యూత్. యు ఆర్ సో స్వీట్ భయ్యా, సూపర్. ఆ మంచి పాజిటివ్ వైబ్ అనేది ఇక్కడ వరకు ఈరోజు సాయంత్రం తగులుతోంది. యాక్చువల్లీ పాజిటివ్ వైబ్ అంటే నేను ఖచ్చితంగా ఇద్దరు గురించి చెప్పాలి. వాళ్ళే రామ్ ఆచంట గారు, గోపి ఆచంట గారు, 14 Reels ప్లస్ ప్రొడ్యూసర్స్. అంటే 14 Reels ప్లస్ అనే బ్యానర్ చాలా చాలా ప్రెస్టీజియస్ బ్యానర్. ఆగండి, మీరేం మాట్లాడినా వాళ్ళు ఏం వింటారు. వి హావ్ ద గార్జియస్ హియర్. హాయ్ ప్రియా గారు, వెల్కమ్. వెల్కమ్ ప్రియా గారు. అండ్ అలాగే మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా గారు కూడా ఇక్కడే ఉన్నారు. సార్ మీ బుర్రలో ఎలా వస్తాయి సార్ ఆ మాటలు? మీ పేరు కరెక్ట్గా పెట్టారు సార్, సాయి మాధవ్ బుర్రా. ఆ బుర్రలో ఉండే మాటలు మా బుర్రలో ఇలా తూటాల్లా గుర్చుకుంటున్నాయి. అమేజింగ్ డైలాగ్స్ యాజ్ యూజువల్ శ్రీకారంలో కూడా. అబ్సల్యూట్లీ సార్. ఇన్ఫాక్ట్ ఈ మధ్యన టీజర్ వదిలిన తర్వాత ప్రతిసారి అన్నం తింటున్నప్పుడు నిజమే కదా, తినేవాళ్ళు నెత్తి మీద జుట్టు అంతమంది ఉంటే పెంచేవాళ్ళు మీస మీద జుట్టు అంతమంది ఉన్నారు అని ప్రతిసారి అనిపిస్తుంది. ఇలాంటి తూటాలాంటి మాటలు రాసినందుకు మళ్ళీ మా అందరి తరఫున మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ ప్రియా, ఒక్కసారి మీ ఫ్యాన్స్ అందరికి. నాకు కూడా. So yes, the beautiful Priya Arul Mohan is here. Yes, so మరి నెక్స్ట్ స్టేజ్ మీదకి గెస్ట్లను ఇన్వైట్ చేసేద్దాం హేమంత్. సో వీ కాల్ ముందుగా లిరిసిస్టులు ఉన్నారు మనతో పాటు, కేకే గారు అండ్ భరద్వాజ్ గారు. సో వారిని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాము. సో ఎస్, కానీ ఇన్వైట్ చేసే ముందు ఒక చిన్న బ్రేక్. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, శ్రీకారం అనే సినిమా 14 Reels ప్లస్ బ్యానర్ మీద వస్తుంది. దూకుడు, అలాగే నేను కొన్ని లెజెండ్, మొన్న గద్దలకొండ గణేష్, కృష్ణగాడి వీర ప్రేమ గాథ, అండ్ ఇప్పుడు శ్రీకారం. అసలు బాక్స్ ఆఫీస్ సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ 14 Reels ప్లస్. సో ఆ ప్రొడ్యూసర్స్ రామాచంట గారికి అలాగే గోపి ఆచంట గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్పేసుకుంటున్నాము వన్స్ అగైన్ ఫర్ శ్రీకారం. సో మరి ఒక స్పెషల్ ఏవి ఆన్ 14 Reels ప్లస్. హియర్ వి గో. సినిమా అంటే వ్యాపారంలా కాకుండా వ్యసనంలా ఫీల్ అయ్యే నిర్మాతల్లో ఒకరు మన రామ్ ఆచంట అండ్ గోపి ఆచంట. 14 Reels బ్యానర్తో నమో వెంకటేశ అంటూ సక్సెస్ కొట్టి ఆ వెంకటేశుని ఆశీస్సులతో
దూకుడు మూవీతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కథను నమ్మి సినిమాలు తీసే నిర్మాతలు నేనొక్కడినే లాంటి హై స్టాండర్డ్ మూవీస్తో తమ స్టామినా చాటారు. లెజెండ్ కృష్ణగాడి వీరప్రేమ గాథ లాంటి మూవీస్తో తమ టేస్ట్ ఏంటో ప్రూవ్ చేశారు. ఇప్పుడు 14 రీల్స్ ప్లస్ గా తమ వాల్యూస్ ని ప్లస్ చేసుకొని గద్దలకొండ గణేష్ మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. మూవీతో కొత్త హ్యాట్రిక్ కు శ్రీకారం చుట్టబోతున్నారు. 14 రీల్స్ ప్లస్ అంటే సక్సెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టే. ఆల్ ది బెస్ట్ గోపి ఆచంట గారు అండ్ రామ్ గారు. ఎస్, ఆల్ ది బెస్ట్ గోపి అచంట్ గారు అండ్ రామ్ గారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అంటే చక్కగా కుటుంబ సమేతంగా అందరం కలిసి థియేటర్కి వెళ్ళి హాయిగా చూసి ఇంటికి వచ్చేయచ్చు విత్ అ ప్లెజెంట్ మూడ్. చక్కగా అలాంటి సినిమాలు ఎప్పుడు మనకు అందించినటువంటి రామ్ గారికి అండ్ గోపి గారికి మరొకసారి విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ శ్రీకారం. రిలీజింగ్ ఆన్ March 11th శివరాత్రి సందర్భంగా. గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. Big C and KLM Keep Loving More presents a Srikaram pre-release event powered by Suchir India, Priya Gold, Just App and Sri Balaji Estates Khammam. Associate sponsor Vijayta Supermarket, hospitality partner Tea Time, music on Sony Music. ఇది లైవ్ చూస్తున్నారు మీరు TV9 అండ్ NTVలో. అలాగే ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ ప్రమోషనల్ ఏజెన్సీ శ్రేయస్ మీడియా. ఆ శ్రేయస్ శ్రీను ఆయన సొంత ఊరిది. సో ఇంకా స్పెషల్ అనమాట ఈరోజు. ఎస్, సో మరి కాసేపట్లో మన చీఫ్ గెస్ట్ చిరంజీవి గారు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు అండ్ శర్వానంద్ గారు కూడా కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ లోపు టీమ్ ని కొంతమందిని వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాము. సో వీ హ్యావ్ లిరిసిస్ట్లు అండి, కేకే గారు అలాగే భరద్వాజ్ గారు, వాళ్ళిద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఎస్, లిరిసిస్ట్ కేకే గారు అలాగే మికిజే మేయర్ గారి మ్యూజిక్ డైరెక్షన్ లో సోనీ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఈ సినిమా ఆడియోలో 2 పాటలు. సంక్రాంతి పాట రాసింది భరద్వాజ్ గారు, హే బేబీ అనేటువంటి పాటను రాసింది కేకే గారు. సో ఇద్దరు ఇక్కడ ఉన్నారు. వాళ్ళిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. ఒక్కళ్ళే వస్తున్నారు, ఏమిటో ఇద్దరిని పిలిస్తే. కేకే గారు వెల్కమ్ సార్, ప్లీజ్. పెంచల్ దాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. పెంచల్ దాస్ గారు ప్లీజ్ వెల్కమ్. ఆయన గొంతుతో పాటకి ప్రాణం పోస్తూ ఉంటారు పెంచల్ దాస్ గారు. ఆయన గొంతులో ఎన్నో అద్భుతమైన పాటలు మనం వింటున్నాము. పెంచల్ దాస్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. పెంచల్ దాస్ గారు నమస్తే, ప్లీజ్. నమస్కారం సార్. ఈ మధ్య కాలంలో మీరు పాట రాసిన పాడిన సూపర్ డూపర్ హిట్లు అయిపోతున్నాయి. ఇన్ఫాక్ట్ శ్రీకారం సినిమాలో మీరు పాడి రాసిన భలే గుంది బాల మా అందరికి భలే గుచ్చుకుంది సార్. థ్యాంక్స్ అగైన్. అందరికీ నమస్కారం. ముందుగా శ్రీకారం నిర్మాతలు గోపి గారు, రామాచంట్ గారు మరియు డైరెక్టర్ గారు
అందరికీ నమస్కారం అండి. ఈ మూవీలో భలేగుంది బాల సాంగ్ని మీరు ఇంతగా ఆదరించినారు. ఈ పాటకి మూలము రాయలసీమ జానపదము. అయితే దీన్ని పట్టుబట్టి ఆ రాయలసీమ ఇది సేద్యం నేపథ్యం కాబట్టి, వ్యవసాయ నేపథ్యమైన మూవీ కాబట్టి మా డైరెక్టరు కిషోర్ గారు పట్టుబట్టి రాయించినారు. రాయించి నన్నే పాడమన్నారు, నేను పాడినాను. అది ఎంత అద్భుతంగా మీరు ఆదరించినారు. అలాగే ఈ మూవీ యొక్క నేపథ్యం వ్యవసాయం కాబట్టి ఎవరు దానిని పట్టుకొని పాయింట్ తీసుకున్నారు. మన డైరెక్టర్ గారు చాలా చక్కగా సినిమా బాగా వచ్చింది, మీరందరూ ఆదరిస్తారు. అట్లాగే ఈ పాట ఈ చిత్తూరు నేపథ్యంలో ఉన్న మూవీ కాబట్టి ఈ సినిమాకి ఆ పాట యాప్ట్ అయిందని అందున డైరెక్టర్ గారు మంచి మంచి నాకు పట్టుబట్టినారు. నాకు ఈ పాట కావాలని మరి గోపి గారు అయితే మాకు మంచి ప్రోత్సాహం ఇచ్చినారు. నిర్మాతలు ఇద్దరు కూడా బాగా మాకు ప్రోత్సాహం ఇచ్చి నా చేత రాయించి పాడించినారు. అది ఎంత చాలా పెద్ద స్థాయికి వెళ్ళింది ఆ పాట. పెంచల్ దాస్ గారు, మీరంత ఊరిస్తుంటే మీ గొంతులో లైవ్లో ఆ పాట వినాలని ఉంది. కొంచెం మా వాళ్ళందరి కోసం ఒక్కసారి ఆ పాట ప్లీజ్, ఒక 2 లైన్లు అయినా సరే అడగండి, మీకోసమేగా నేను అడిగేది. పాడదాం, పాట పాడడం కోసమే కదా, అది బ్రహ్మాండమైన పాట కదా, మంచి పాట, చాలా బాగా పాడినాము, మీరు కూడా ఆదరించినారు. వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మీద బొయ్యే అలకల సిలక భలేగుంది బాలా. వచ్చానంటివో పోతానంటివో వగలు బలుకుతావే, కట్ట మీద కట్ట మీద పోయే అలకల చిలక భలేగుంది బాలా. దాని యదాన ఉండే పూల రైక భలేగుంది బాలా. అరెరెరెరెరెరె నారి వయ్యారి సుందరి నవ్వు ముఖముదానా, నీ నవ్వు ముఖం మీద నంగనాచి అలక భలేగుంది బాలా. ఓకే, థ్యాంక్స్ మీకు అందరికీ. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అడగగానే పాడారు. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, చిన్న బాబు 13 years బాబు ఈజ్ మిస్సింగ్. మోక్షిత్ ఆ అబ్బాయి పేరు. మోక్షిత్, నువ్వు కరెక్ట్గానే ఉండుంటావు. మీ అమ్మగారు పాపం తప్పిపోయి స్టేజ్ దగ్గరికి వచ్చారు, నువ్వు వచ్చి అమ్మగారిని తీసుకెళ్ళమ్మా. మోక్షిత్ విఐపి గ్యాలరీలో 13 years అబ్బాయి అండి, పోలీస్ వారు. సార్ మీకు ఎక్కడైనా కనిపిస్తే ప్లీజ్ బ్రింగ్ హిమ్ టు బ్యాక్ స్టేజ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ గోపి ఆచంట గారికి, రామ్ ఆచంట గారికి, అలాగే విరాట పర్వం ప్రొడ్యూసర్ సుధాకర్ గారికి, డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారికి, డైరెక్టర్ కిషోర్ గారికి, ప్రియాంక అరుల్ మోహన్ మేడం, హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడికి విచ్చేసి మా టీంకి శుభాకాంక్షలు తెలపబోయే మెగాస్టార్ చిరంజీవి గారికి, మనందరి మెగాస్టార్ గారికి చాలా థ్యాంక్స్ అండి. ఆచార్య దేవోభవ. సరిగ్గా 2016 అక్టోబర్ 23న షార్ట్ ఫిల్మ్గా రిలీజ్ అయిందండి ఈ సినిమా శ్రీకారం. ఆ తర్వాత సరిగ్గా 1600 రోజుల తర్వాత, కరెక్ట్గా 1600 రోజుల తర్వాత మార్చి 11న ఫీచర్ ఫిల్మ్గా మీ ముందుకు వస్తుంది.
అందరూ చూసి ఆదరిస్తారని మనసారా కోరుకుంటున్నాను. ఇక శ్రీకారం అనే టైటిల్లోనే స్త్రీ ఉంది. స్త్రీ అంటే గౌరవ సూచకం అని సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్కి మంచి గౌరవం సంపాదించే చిత్రంగా ఇది నిలుస్తుందని నేను బలంగా నమ్ముతున్నాను. ఇక 2016లో రిలీజ్ అయిన షార్ట్ ఫిల్మ్కి నేను ఒక పాట రాశాను. ఇందులో 2 సాంగ్స్ రాశాను. ఈ అవకాశం కల్పించిన నా బెస్ట్ ఫ్రెండ్ కిషోర్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కిషోర్కి ఎంత ప్యాషన్ అంటే సినిమా అంటే ఎన్నో జాగారాలు చేశాడు. ఎన్ని జాగారాలు చేశాడంటే తరువాత ఇప్పుడు అందరూ జాగారం ఉండే రోజున తను హాయిగా నిద్రపోతాడని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సినిమా హిట్ అవుతుంది. నేను కొన్ని చూశాను సీన్స్, చాలా చాలా బాగా వచ్చాయి. అలాగే 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో ప్రొడ్యూసర్స్ రామ్ ఆచంట గారు, అలాగే గోపి ఆచంట గారు ఒక కొత్త కుర్రవాడికి అవకాశం ఇవ్వడంతో పాటు సినిమాలో కీలక సన్నివేశమైన 2 బిట్ సాంగ్స్ ఉన్నాయి. దాన్ని నాతో రాయించడం అంటే పెద్ద సాహసమైన చెప్పాలి. ఎందుకంటే అవి సినిమాకి ఎంత కీలకమో నాకు తెలుసు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా గారు, టీజర్ ట్రైలర్స్లో వచ్చిన డైలాగ్స్ చాలా వేరే లెవెల్లో ఉన్నాయి సార్. థ్యాంక్ యూ. సినిమాని వేరే లెవెల్లో ఈ డైలాగ్స్ నిలబెడతాయని నేను గట్టిగా నమ్ముతున్నాను. తరువాత మిక్కీ సార్ అద్భుతమైన ట్యూన్స్ అందించారు. చాలా చాలా హిట్ అయ్యే సాంగ్స్ కూడా. అలాగే ఇక్కడ సింగర్స్ ముఖ్యంగా అనురాగ్ కుల్కర్ణి గారికి, మోహన భోగరాజ్ గారికి స్పెషల్ మెన్షన్. తరువాత శర్వానంద్ గారు రాలేదు. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్దాం అనుకున్నాను. బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ అడ్వాన్స్ కంగ్రాచ్యులేషన్స్, ఎందుకంటే సినిమా హిట్ అవ్వబోతుంది కాబట్టి. అంతేనండి. థ్యాంక్ యూ. నాకు ఇంకోసారి అవకాశం ఇచ్చిన అందరికీ, ముఖ్యంగా ప్రొడ్యూసర్స్కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ. మేడం ప్రియాంక అరుల్ మోహన్ గారు, థ్యాంక్స్ అండి, మీరు చాలా బాగా చేశారు. ఓకే, థ్యాంక్ యూ. ఒక సిన్సియర్ స్టూడెంట్ కాలేజ్లో స్పీచ్ ఇచ్చినట్టు ఉన్న చోట నుంచి కదలకుండా అటెన్షన్ పోజులో మొత్తం ఆయన చెప్పాలనుకున్నవన్నీ చెప్పేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పెద్ద బ్యానర్లో సినిమా కాబట్టి నాకు కొంచెం టెన్షన్ ఉందండి. 14 రీల్స్ ప్లస్ అంటే మరి ఆ మాత్రం ఉంటుంది. ఆల్ ది బెస్ట్ అండి, మెనీ మోర్ ఫిల్మ్స్ టు గో. థ్యాంక్ యూ పెంచల్ దాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. Big C and KLM Fashion Mall Keep Loving More presents Srikaram pre-release event powered by Suchir India, Priya Gold, Just Hop, Sri Balaji Groups, GV Mall, associate sponsor Vijeta Supermarket, hospitality partner Tea Time. ఇది ఆడియో ఆన్ సోనీ మ్యూజిక్ లైవ్ చూస్తున్నారు TV9 అండ్ NTVలో. ఈవెంట్ బై శ్రేయస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. భయ్యా మీరు కుర్చీలు ఎత్తద్దు, నాకు అర్థమైంది మీరు చెప్పేది. ఓకే, రిలాక్స్. అందరూ వచ్చేస్తారు కాసేపట్లో. మీరు ఎప్పుడు చూద్దామని ఎదురు చూస్తున్న వ్యక్తి ఇక్కడికి వచ్చేస్తారు. కానీ మీ అభిమానం మాత్రం సూపర్ కదా అసలు. చూడు ఆ చెట్ల మీద కూర్చుని, ఇటు పక్క నుంచి ఆ వెనకాల గేట్ బయట చాలా మంది ఉన్నారు, మనం వస్తుంటే కూడా చూసాం ఇందాక. కానీ ఒక్క మాట, చెట్ల మీద అక్కడ ఉన్న వాళ్ళు ప్లీజ్ బి వెరీ వెరీ కేర్ఫుల్, జాగ్రత్త. ఓకే, అక్కడ వైర్స్ ఉన్నాయి, జనరేటర్ వైర్స్, బీ కేర్ఫుల్. ఓ ఎస్, సో శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంది ఇక్కడ ఖమ్మం జిల్లాలో. అండ్ యాక్చువల్గా చాలా స్పెషల్ థింగ్ ఏంటంటే ఈ సినిమాలో రావు రమేష్ గారు ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. అసలు ఆయన యాస చూస్తే నాకైతే దిమ్మ తిరిగిపోయింది అసలు. సూపర్ కదా. అలాంటి టాలెంట్ ఉన్న యాక్టర్ కి అలాంటి యాస కూడా యాడ్ అయితే క్యారెక్టర్ ఇంకో లెవెల్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ థ్యాంక్స్ టు సాయి మాధవ్ బుర్రా గారు. మరి అసలు రావు రమేష్ గారు మనతో మాట్లాడడానికి ఒక స్పెషల్ వీడియో బైట్ పంపించారు. మరి శ్యామలా చూద్దాం. yes, so let's see the AV please. Here we go. శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్కి వెయిట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇండస్ట్రీలో మంచి చెడుకి, అలాగే ఏ కష్టం వచ్చినా నేనున్నానని తన భుజాన్నిచ్చి ఇండస్ట్రీని ఆదుకుని ధైర్యాన్నిచ్చే ఆ మహోన్నత వ్యక్తి
ఈ ఫంక్షన్కి రావడం మా శ్రీకారానికి మరింత మెరుగుని గొప్పతనాన్ని సంతరించుకునేలా చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను రాలేకపోయినందుకు నన్ను క్షమించండి సార్. అలాగే మా హీరో శర్వానంద్ గారికి ఇది చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన ఎప్పుడూ ప్రతి సినిమా చాలా వెరైటీ పిక్చర్స్ని ఎంచుకుంటారు, చాలా ఒక రకమైన సెన్సిబుల్ ఫిల్మ్స్ని ఎంచుకుంటారు. ఆయన ఈ సినిమాని యాక్సెప్ట్ చేసి చేయడం, ఇంత నిజాయితీ అయిన సినిమాని చేయడం, అతనికి పెద్ద హిట్ రావాలని, మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. సో వ్యవసాయాన్ని చేయడం లాభసాట కాదు అని అందరం మనం వింటుంటాం. మరి వ్యవసాయం గురించి సినిమా తీయాలంటే దానికి చాలా కన్విక్షన్ కావాలి. ఆ సినిమా ప్రొడ్యూస్ చేసిన, అలాగే సినిమా ప్రొడ్యూస్ చేసిన రామ్ మాచంట గారికి, గోపి గారికి ఐ విషింగ్ దెమ్ గ్రేట్ సక్సెస్. అలాగే ఈ సినిమా డైరెక్టర్ కిషోర్కి చాలా మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కథ చెప్పినప్పుడు ఎంత నిజాయితీగా చెప్పాడు, తీసేటప్పుడు అలాగే తీశాడు. ఒక పరిణితి చెందిన దర్శకుడు కొన్ని సన్నివేశాలను పండిస్తే ఎలా ఉంటుందో అలా పండించాడు అతను. అతనిలో ఉన్న ఆ జెన్యూనిటీకి ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. సో ఐ విష్ హిమ్ ఆల్సో అ గ్రేట్ సక్సెస్. సో ఐఎమ్ విషింగ్ ఎ గ్రేట్ సక్సెస్ ఫర్ అవర్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు రావు రమేష్ గారు ఇప్పటిదాకా మన తెలుగు సినిమాల్లో చేశారు. ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్. అండ్ ఇందులో శ్రీకారంలో సరికొత్తగా మరొకసారి మన ముందుకు కనిపించబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ రావు రమేష్ గారు ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. అలాగే రావు రమేష్ గారు చెప్పినట్టు శ్రీకారం ఉన్న సినిమా నిజంగా ఆ థాట్ చాలా గొప్పది అంటూ మొన్న జరిగిన మరో ప్రెస్ మీట్లో సాంగ్ లాంచ్ రోజు త్రివిక్రమ్ గారు కూడా చెప్పారు. అసలు నిజమే హేమంత్, ఇప్పుడు ఆర్టిస్టుల పిల్లలు ఆర్టిస్టులు అవుతారు, ఇంజనీర్ల పిల్లలు ఇంజనీర్లు అవుతారు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు అవుతారు. ఏ రైతు కూడా వాళ్ళ పిల్లలు రైతు అవ్వాలని అనుకోరు. ఎందుకు అంటే ఫస్ట్ రైతు అనగానే పిల్లని ఇవ్వడానికి ఎవరు ముందుకు రావట్లేదు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. సో ఆ ఆలోచన మార్చడానికే ఈ శ్రీకారం సినిమాలో ఒక సరికొత్త కథకి శ్రీకారం చుట్టడం జరిగింది. అండ్ ఎస్, శ్రీకారం ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శ్రీకారం హీరో మనందరి ఫేవరెట్ శర్వానంద్ గారు వచ్చేసారు. వెల్కమ్ శర్వానంద్ గారు. వెల్కమ్ టు శర్వానంద్ గారు. బిలేటెడ్ బర్త్డే విషెస్ అండ్ ఆల్ ద వచ్చేసారు. థ్యాంక్స్ అగైన్. అండ్ ఎస్, ఈ రోజు ఈ శ్రీకారం ప్రీలీజ్ ఈవెంట్ ని కంటిన్యూ చేస్తూ ఒక ఫ్యాంటాస్టిక్ డాన్స్ నంబర్ రెడీగా ఉంది. ఎస్, బిఫోర్ దట్ మనకి ఈ వెన్యూ ఇచ్చి హెల్ప్ చేసినటువంటి మమతా కాలేజ్ యాజమాన్యానికి శ్రేయాస్ మీడియా తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ ఆంజనేయులు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ శ్రేయాస్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. ఎస్, పోలీస్ శాఖ వారు ఈరోజు చాలా కష్టపడి మనందరినీ ఇంత సేఫ్ అండ్ సెక్యూర్గా చూసుకుంటున్నారు. వాళ్ళకి మనం కూడా గౌరవం అందిద్దాం, వాళ్ళు చెప్పిన మాట విందాం. ప్లీజ్ ఎవరితో దురుసుగా ప్రవర్తించడం లాంటివి చేయకండి. ఈరోజు ఈవినింగ్ చాలా హ్యాపీగా చేసుకుంది, ఎందుకంటే ఇప్పుడే మన హీరో శర్వానంద్ గారు వచ్చారు. ప్రియా మోహన్ ద హీరోయిన్ ఇస్ ఆల్రెడీ హియర్. మెగా స్టార్ చిరంజీవి గారు, అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా రాబోతున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి అ రియల్ స్పెషల్ ఈవినింగ్. ఎస్, సో మరి ఇప్పుడు ఒక డాన్స్ నెంబర్ చూసేద్దాము ఫ్రమ్ సత్య మాస్టర్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఈ సినిమాలో హే బేబీ అనేటువంటి సాంగ్ మీద ఇప్పుడు పర్ఫామ్ చేయబోతున్నారు సత్య మాస్టర్ అండ్ టీమ్. పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ దెమ్. పోలీస్ వారికి ఒక చిన్న రిమైండ్ అండి. జే మోక్షత్ 13 years బాబు, ఇందాక చెప్పాము విఐపి గ్యాలరీలోనే మిస్ అయ్యాడు. వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు. స్టిల్ వి డిడ్ంట్ గెట్ హిమ్. సో కొంచెం ప్లీజ్ హెల్ప్ విత్ దిస్. Big C, KLM, Keep Loving More proudly presents Srikaram pre-release event powered by Suchir India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, associate sponsor Vijeta Supermarket, hospitality partner
Tea Time, audio on Sony Music, live on TV9 and TV. Event by Shreyas Media, South India's one and only largest movie promotional agency. Yes, ఈ గోల చూస్తే అర్థమైపోతుంది మీకు. ఆ వైబ్రేషన్స్ వచ్చేసాయి భయ్యా. మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నామో కాసేపట్లో మన ముందుకు వచ్చేస్తారు. సో ఎస్, మన మెగా స్టార్ చిరంజీవి గారు స్పెషల్ గెస్ట్ గా ఈ రోజు ఈ ఈవెంట్ కి విచ్చేశారు. ఎస్, అందరూ కేర్ఫుల్ గా వారు ఉన్న ప్లేసెస్ లోనే ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. Welcome our own mega star. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకు ఆచార్య ఆచార్య అంటారు. బహుశా ఇంత మందికి ఆయన ఇన్స్పిరేషన్, ఇంత మందికి ఆయన ఒక కళ, రైట్? అబ్సల్యూట్లీ రైట్. శ్రీకారం ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన మనందరి మెగా స్టార్ చిరంజీవి గారికి సో వెల్కమ్. అలాగే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారు కూడా వెల్కమ్ సార్. సో నైస్ టు హ్యావ్ యూ హియర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడికి మనందరం కలిసి ఇంత గొప్ప ఈవెంట్ చేసుకో.
Thanks again. పక్కన ఇల్లందులో షూటింగ్ చేస్తూ ఉన్నారు, మనం అడగగానే ఇక్కడికి విచ్చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ చిరంజీవి గారు. ఎస్, మరి లేట్ చేయకుండా మన మాటలు కట్టిపెట్టి అసలు మాటలు మాట్లాడే ఆయన్ని వేదిక మీదకి పిలిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కరెక్ట్. ఆయన మాటలు అంటే మాటలు తూటాలనడానికి నిజంగా నిలువెత్తు నిదర్శనం మనందరి ఫేవరెట్ రైటర్. ఎస్, సాయి మాధవ్ బుర్రా గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇందాక చెప్పినట్టుగా ఆయన బుర్రలో ఎలాంటి మాటలు ఇంకా దాగున్నాయో, ఆయన బుర్రలోంచి ఎన్నెన్ని మంచి మంచి మాటలు మనం వినబోతున్నామో. ప్రతి సినిమా అది చారిత్రకమైన, పేట్రియాటిక్ అయినా, లవ్ స్టోరీస్ అయినా, మెసేజ్ ఓరియంటెడ్ అయినా, ఏదైనా కూడా ఆయన స్టైల్ ఆఫ్ మాటలతో మనల్ని ఎంటర్టైన్ చేస్తారు. వెల్కమ్ సాయి మాధవ్ బుర్రా గారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ ఈవెంట్కి ఇక్కడికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మెగాస్టార్ అనే ఒక నక్షత్రం ప్రసరించిన వెలుగులో నుంచి దారి చూసుకుంటూ నడుస్తున్నానండి. నేనే కాదండి, ఇండస్ట్రీ మొత్తం ఆ మెగాస్టార్ నుంచి వచ్చిన వెలుగు నుంచి దారి చూసుకుంటూ నడుస్తూ ఉంది. అలా ఇండస్ట్రీని నడిపిస్తున్నటువంటి ఆ వెలుగు ఈరోజు శ్రీకారం టీంని ఆశీర్వదించడానికి వచ్చింది అంటే సక్సెస్కి ఇదే శ్రీకారం. చిరంజీవి గారు ఆశీర్వదించడం అంటే దాని అర్థం ఏమిటంటే 150 పైచిలుకు సినిమాలు ఆశీర్వదించినట్టు, ఆయన సృష్టించిన ఎన్నో సంచలనాలు ఈ శ్రీకారాన్ని ఆశీర్వదించినట్టు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటాను కోట్ల మెగాస్టార్ అభిమానులు ఈ సినిమాని ఆశీర్వదించినట్టు, ఇక ఈ సినిమా సక్సెస్ అవ్వకుండా ఎలా ఉంటుందండి? ఈ సినిమాలో నేను కూడా ఒక భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. నిజానికి నా సినిమాల్లో ఇప్పటిదాకా నేను రాసిన వాటిల్లో మేజర్ షేర్ మెగా ఫ్యామిలీ ఆశీస్సులతో నేను రాసినవేనండి. ఖైదీ నెంబర్ 150, సైరా, ఇప్పుడు RRR, అంతకుముందు గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, ఇప్పుడు కృష్ గారి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి PSPK 27. సో మేజర్ షేర్ మెగా ఫ్యామిలీ సినిమాలకే నేను రాశాను. మెగాస్టార్ చిరంజీవి గారి ఆశీస్సులతో నేను నన్ను నడిపిస్తున్నారు. నిజంగా అండి, ఈరోజు నాకు ఈ సినిమా రాసే అవకాశం వచ్చింది అంటే ఖైదీ నెంబర్ 150 రాసినందువల్లే ఈ సినిమాకి నాకు అవకాశం వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ ఖైదీ నెంబర్ 150 సినిమాకి నేను రాసి ఉండకపోతే శ్రీకారం సినిమాకి రాసే అవకాశం కూడా నాకు వచ్చిండేది కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. శ్రీకారం హ్యూమన్ ఎమోషన్స్ అన్నీ ఉన్నటువంటి ఒక అందమైన, ఆహ్లాదమైనటువంటి సినిమా అండి. శర్వానంద్ గారితో సినిమా చేయడానికి మళ్ళీ ఇది రాని రోజు తర్వాత ఎప్పుడు శర్వానంద్ గారితో సినిమా చేస్తానని ఎదురు చూస్తున్న టైంలో కిషోర్ నాకు ఈ కథ చెప్పినప్పుడు నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే కథ మొదటి నుంచి చివరి దాకా ప్రతి సన్నివేశంలో జీవం ఉంది, ప్రతి క్యారెక్టర్లో జీవం ఉంది, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ఆకాశం నుంచి ఊడిపడ్డ క్యారెక్టర్స్ ఈ సినిమాలో కనిపించవు. మన మధ్య నడుస్తున్న పాత్రలు, మనతో బ్రతుకుతున్న పాత్రలు, మనం కనిపిస్తాం. ప్రతి పాత్రలో మనకు తెలిసిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు. మన ఇంటి పక్కన వాళ్ళు, లేదు మన ఇంట్లో వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మనం విన్న వాళ్ళు, కన్న వాళ్ళు. ఈ సినిమాలో ప్రతి పాత్రతో మనకు పరిచయం ఉంటుందండి. ఈ సినిమాలో ఉన్న పాత్రలన్నీ మన బంధువులు, మన స్నేహితులు, మనవాళ్ళు. సో ఈ సినిమాకి రాయటం ఖచ్చితంగా మన బాధ్యత, ఇలాంటి సినిమా తీయటం బాధ్యత. ఈ విషయంలో నిజంగా నిర్మాతలు ఆచంట గోపి గారు, రామ్ గారు నిజంగా ఎంత ప్యాషన్గా ఒక మంచి సినిమాని ప్రేక్షకులకు ఇవ్వాలి, ఒక బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ సినిమాని తీశారండి.
ప్రతి విషయంలో ప్రాణం పెట్టి పనిచేశారు. అలాగే కిషోర్ అసలు కొత్త దర్శకుడు అన్నటువంటి ఫీలింగే మనకు కనిపించండి. చాలా సీనియర్ దర్శకుడు, ఎంతో అనుభవం ఉన్న దర్శకుడు, ఎలా చేస్తాడో ఎలా చేయించుకుంటాడో అలా చేశాడు. అలాగే నా చేత రాయించుకున్నాడు. ఇందాక చెప్పారు చిత్తూరు స్లాంగ్ చాలా అద్భుతంగా ఉంది రావు రమేష్ గారికి అని. నేను నిజాయితీగా చెప్తున్నానండి, నాకు ఆ స్లాంగ్ మీద పెద్ద పట్టు లేదు. ఆ స్లాంగ్ అంత బాగా పలికారు అంటే ఆ క్రెడిట్ మొత్తం కూడా మా డైరెక్టర్ కిషోర్దేనండి. 100% నేను చెప్తున్నాను. సో అలాగే ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రాణం పెట్టి పనిచేశారండి. అందరికీ నచ్చే సినిమా, అందరూ చూడాల్సిన సినిమా, ఖచ్చితంగా చూసే సినిమా శ్రీకారం. ఈ శ్రీకారానికి పనిచేసినందుకు చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి నిర్మాతలకు, దర్శకుడు కిషోర్కి అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సాయి మాధవ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు, మీ కళానికి, దాంతో వచ్చే మీ మాటకి అన్నిటికీ మా నమస్కారాలు సార్. థ్యాంక్స్ అగైన్. ఆ కాంబినేషన్ నాకు చూస్తుంటే చిరంజీవి గారు అండ్ శర్వనంద్ గారు, శంకర్ దాదా MBBS కదా. అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ ఐఎమ్ గోయింగ్ టు దట్ గుడ్ ఓల్డ్ డేస్. దానికి ముందు మాకు ఇంకా గుర్తుంది, ఒక యాడ్లో చిరంజీవి గారు శర్వానంద్ గారిని ఇంట్రొడ్యూస్ చేస్తూ దాని గురించి ఇంకో సినిమా ఆడియో ఫంక్షన్లో మనందరికీ చెప్పారు. యాక్చువల్గా మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన కుటుంబమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆయన కుటుంబ సభ్యులే అంటూ మంచి సినిమా చేసిన ప్రతిసారి ఆయన ఇలా వచ్చి బ్లెస్ చేస్తుంటారు, ప్రమోట్ చేస్తుంటారు. సార్ మీకు మళ్ళీ మా అందరి తరఫున సెల్యూట్ టు యూ సార్. ఎస్, రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ డేస్ నుంచి ఇప్పటి శ్రీకారం వరకు కూడా శర్వానంద్ గారి సెలెక్షన్ ఆఫ్ స్టోరీస్, సెలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ఆయన వాయిస్, ఆయన యాక్టింగ్ అన్ని జోనర్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చేటువంటి హీరో. మన పక్కింటి అబ్బాయిలాగా ఉంటాడు అన్నిటికంటే ముఖ్యంగా, రైట్. ఎంతో మంది అమ్మాయిలకి ఇంకా నేను వేరే చెప్పక్కర్లేదు, దిల్ కా ధడ్కన్, రైట్? అబ్సల్యూట్లీ రైట్. Yes, so we have special AV on Sharvanand Garu, so let's watch it together. Can we have the AV please? ఎల్ఈడి మీద కూర్చున్న వారు ప్లీజ్ దిగాలి. ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్. దిగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న, ప్లీజ్. ఎస్, నవ్వించగలరు, ఏడిపించగలరు, ఆలోచింపచేయగలరు, వాట్ నాట్. ఆల్ ద బెస్ట్ శర్వానంద్ గారు వన్స్ అగైన్ ఫర్ శ్రీకారం మూవీ రిలీజింగ్ ఆన్ March 11th అండి. మహాశివరాత్రి సందర్భంగా థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూడండి. అలాగే స్పెషల్ థ్యాంక్స్ రవాణా శాఖ మంత్రివర్యులు శ్రీ అజయ్ కుమార్ గారు. సార్ యాక్చువల్గా
మీ వల్ల ఇంత పెద్ద ఈవెంట్ మేము సక్సెస్ఫుల్గా చేసుకోగలుగుతున్నాం. మీ సహాయ సహకారాలు మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం సార్. మా శ్రేయస్ మీడియా తరఫున మీకు మరోసారి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. Big C and KLM Fashion Mall keep loving more proudly presents Srikaram pre-release event powered by Suture India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, GV Mall, associate sponsor Vijeta Supermarket, hospitality partner Tea Time, live చూస్తున్నాము TV9 NTV. Audio on Sony Music, event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency. చెట్టుకి మామూలుగా ఆకులు ఉంటాయండి, కానీ ఇక్కడ ఏంటో మనుషులు ఉన్నారు. భయ్యా జాగ్రత్త భయ్యా. ఎస్, ఇక్కడ చాలా మంది పెద్దవారు ఉన్నారు. మీకు కొంచెం ఏమైనా సరే నిజంగా ప్లీజ్ అటు ఇటు కొంచెం చెట్లు దిగండి, ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ 150 పైన చిత్రాల పాటలన్నీ కలిపి చిరంజీవి గారి పాటలు డాన్స్ మెడ్లీ మన ముందుకు రాబోతోంది. మీరంతా హైట్ లో ఉండి స్టెప్పులు వేస్తే కష్టం, సో కొంచెం దిగండి. 80s నుంచి ఇప్పటి వరకు చిరంజీవి గారి సినిమాలో ఉన్న పాటలు అన్నిటినీ మన ముందు మెడ్లీగా పర్ఫామ్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీం రెడీగా ఉన్నారు. ఒక్కసారి చిరు గారి ఫ్యాన్స్ గట్టిగా yes here we go. వావ్ వావ్ సూపర్. మీరు పర్ఫామ్ చేస్తుంటే మేము అక్కడ ఊగుతూనే ఉన్నాం అండ్ చాలా మంది ఫ్యాన్స్ వాళ్ళు కూడా మీతో కలిసి స్టెప్పులు వేశారు, మేము చూసాం ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిమెంబరింగ్ ఆల్ దోస్ బ్యూటిఫుల్ సాంగ్స్ సత్య మాస్టర్ అండ్ టీమ్. మెగా స్టార్ అక్కడ సౌండ్ ఏదమ్మా. ఎస్ మెగాస్టార్ చిరంజీవి గారు, ఇట్స్ నాట్ ఏ నేమ్, ఇట్స్ అ బ్రాండ్. యాక్చువల్లీ మెగాస్టార్ చిరంజీవి గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నిన్ను అడుగుతున్నాను, నీ ఫస్ట్ మెగాస్టార్ మెమరీ ఏంటి? మెమొరియా వామో, కాకినాడ సత్యగౌరి థియేటర్లో స్నేహం కోసం సినిమా టికెట్లకి 2 గంటలు సార్ దూరుకుని వెళ్ళి వెయిట్ చేసి, ఆ థియేటర్ కూడా సార్ వాళ్ళదే, సో అక్కడే చూడాలి చిరంజీవి గారి సినిమా. ఫస్ట్ షో ఫస్ట్ డే, అది నా మెమరబుల్ ఈవెంట్. కానీ ఆ టికెట్ సాధించిన సినిమా చూసిన తర్వాత హయ్యే వేరు కదా. సూపర్ అసలు. యాక్చువల్లీ ఇలాంటిది నాకు ఒకటి ఉంది, అంటే సార్ నేను డెఫినెట్గా చెప్పాలి ఇది. నేను టీవీలో మీ సినిమా చూస్తూ ఏదో ఫైట్లో ఎవరో విలన్ గ్యాంగ్లో ఎవరో మిమ్మల్ని కొట్టారట, నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అది చూసి నేను ఏడ్చేసానట. దట్ నా ఫస్ట్ మెమరీ. సెకండ్ మెమరీ, నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఆపత్ బాంధవుడు సినిమా షూట్లో చర్చ్లో ఉల్టా వెళ్ళాడుతుంటారు, కింద నుంచి వద్దు వద్దు అరిచే పిల్లల్లో నేను ఒకడిని, నేను స్కూల్లో ఉన్నప్పుడు. అండ్ థర్డ్ థింగ్ ఇంకా మెమరబుల్, ఇన్ఫ్యాక్ట్ శ్రీకారం సినిమా March 11th శివరాత్రి రోజు రిలీజ్ అవుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం నేను కాలేజ్లో ఉన్నప్పుడు శివరాత్రి రోజు రోజంతా ఉపవాసం ఉండి జాగరం ఉంటే నెక్స్ట్ డే నాకు ఫోన్ వచ్చింది, సేయింగ్ మీరు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్లో బ్లడ్ ఇచ్చారు కాబట్టి మీకు చిరంజీవి గారితో ఫోటో దిగే అవకాశం వచ్చింది అని. నిజంగా దేవుడు నాకు అదే వరం ఇచ్చాడు అనుకున్నాను. సార్ థ్యాంక్స్ అగైన్. ఎస్, కానీ ఒకటి గమనించావా, నువ్వు మాత్రం స్కూల్ నుంచి కాలేజ్కి వచ్చావు, కాలేజ్ నుంచి స్టేజ్ పైకి వచ్చావు, ఆయన మాత్రం అలానే ఉన్నారు. ఎవర్ గ్రీన్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎస్, మీలాగా నాలాగా ఇలా ఎంతో మంది కోటాను కోట్ల అభిమానాలని సొంతం చేసుకున్నారు. రైట్ ఫ్రమ్ పునాది రాళ్ళు, ఖైదీ, పున్నమినాగు, రుద్రవీణ, ఆపద్ బాంధవుడు, అల్లుడా మజాక, ఇది చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంటుంది. సో ఇక మేము మాట్లాడడం ఆపేసి ఒక స్పెషల్ థ్యాంక్ యూ మెగాస్టార్ చిరంజీవి గారు, థ్యాంక్ యూ బాస్, థ్యాంక్ యూ అన్నయ్య, ఏమైనా మాకు మెగాస్టార్ చిరంజీవి గారు. yes and wishing once again Srikaram team andarki kuda all the best, releasing on March 11th mahashivratri sandarbhanga. Please go watch it in theaters. Big C and KLM Fashion Mall proudly presents Srikaram pre-release event powered by Suture India, Priya Gold, Just Hap, Sri Balaji Groups, GV Mall, associate sponsor Vijeta Supermarket, hospitality partner Tea Time, live చూస్తున్నాము TV9 NTV. Event organized by Shreyas Media, South India's one and only largest movie promotional agency, and audio on Sony Music. ఎస్, ఈరోజు మన పార్ట్నర్ జస్ట్ యాప్ గురించి ఒక మాట చెప్పాలి. ఇండియాస్ ఫస్ట్ ఫ్రాంచైజీ బేస్డ్ గ్రాసరీ యాప్ ఇది. అంటే జస్ట్ యాప్లో మీ ఇంటికి కావాల్సిన అన్ని రకాల సరుకులు, కూరగాయలు ఎక్సెట్రా మీకు నచ్చిన ధరలకే మీ ఇంటికి చేరుతాయి. అలాగే ప్రస్తుతం 100% రీప్లేస్మెంట్ గ్యారంటీతో మీకు అందిస్తున్నారు. సో అర్జెంటుగా జస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీరు ఎంజాయ్ చేయండి. ఎస్, సో ఇప్పుడు కుర్రాళ్ళందరూ కూడా ఒకళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు, స్టేజ్ పైకి ఎప్పుడెప్పుడు వస్తుందా తను అని. ఒక్క సినిమా ఆ తర్వాత నాకు తెలిసి అబ్బాయిల గ్యాంగ్ అంతా కూడా ఆమె గ్యాంగ్ అయిపోయింది అండ్ తను గ్యాంగ్ లీడర్ అయిపోయింది. సో పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ ప్రియా ఆన్ టు ద స్టేజ్. శ్రీకారం సినిమా ద్వారా మరొకసారి మనల్ని అందరినీ
మార్చ్ 11వ తారీఖున పలకరించబోతున్న ప్రియా. ప్రియా గారు వెల్కమ్. అండ్ ఎస్ ఒక చిన్న రిక్వెస్ట్, మనకి మైక్ సౌండ్ ఇష్యూ రావడం కారణం ఇక్కడ వైర్స్ మీద మన ఫ్యాన్స్ ఉన్నారు, కొంచెం దిగాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రియా గారు వెల్కమ్. వెల్కమ్ ప్రియా గారు. అందరికీ నమస్కారం. ఓకే, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూఆర్ ఆల్ ఫైన్ అండ్ సేఫ్. సార్, చిరంజీవి గారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ అండ్ యువర్ డాన్స్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. సో శ్రీకారం గురించి చెప్పాలంటే, ఇది ఒక యాక్చువల్లీ ఐ ఫీల్ very proud to be part of this film. I feel very proud to be part of this film. ఎందుకంటే ఇంత ఒక మంచి కాన్సెప్ట్, మంచి స్టోరీ, దీంట్లో నేను మీ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఇస్ అ బిగ్ థింగ్. అండ్ ఇంత మంచి స్టోరీ రాసినందుకు మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రైటింగ్ దిస్ స్టోరీ. అండ్ నా క్యారెక్టర్ నాకు ఈ ఫిలింలో చాలా నచ్చింది, దానికోసమే ఐ రియలీ వాంటెడ్ టు డూ దిస్ స్టోరీ. అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ గోపి గారు అండ్ రామ్ గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. థ్యాంక్స్ టు యూ ఫర్ ఎవ్రీథింగ్. And I have to thank our DOP Yuvraj garu for inta manchi visuals ichinanduku. Thank you. And thanks to Sharva. Thanks for always being there for me. Thanks for all being the sweetest co-actor. Thank you. And thanks to our art department, our production team. Thanks to all ADs. And thanks to everybody for being, giving this beautiful, wonderful film. శ్రీకారం March 11th మీ ముందు రాబోతుంది. మీరందరూ మీ ఫ్యామిలీతో చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హోప్ యూర్ ఆల్ సేఫ్. మేము చెప్తే ఎలాగో వినట్లేదు, మీరు చెప్తే అన్నా వింటారేమో, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పండి. అందరూ సేఫ్గా ఉండండి ప్లీజ్. ఇట్స్ అ రిక్వెస్ట్. థ్యాంక్ యూ ప్రియా. కానీ స్టేజ్ మీద హీరోయిన్ తెలుగులో మాట్లాడితే ఆ కిక్ ఉంటుంది. అబ్బా సూపర్, అసలు గుడ్ టు హియర్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా గారు. ఆల్ ది బెస్ట్ యూ. అండ్ శర్వ గారు చెప్పినట్టు నెక్స్ట్ బిగ్ స్టార్ మీరే అని వి విష్ యూ ఆల్ ద గుడ్ లక్. సో ఎస్, శ్రీకారం సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ పర్సన్ ఇంకొక ఇంట్రెస్టింగ్ రోల్ చేశారు, ఒక ఇంట్రెస్టింగ్ గెటప్తో. అది ఎవరు ఏంటి అన్నది మనం చెప్పొద్దు, డైరెక్ట్ గా ఏవి చూపించేద్దాం. అంతే అంటారా? యా, సో లెట్స్ వాచ్ ద ఏవి. అందరికీ నమస్కారం. నేను మీ సాయి కుమార్. పొలాలనన్నీ హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగా జగానికంతా సౌఖ్యం నిండగా విరామ మెరుగొక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయ నిండా కాలువ కట్టే కర్మజలానికి ధర్మజలానికి ఆ కర్మజలానికి ఖరీదు లేదు. ఎస్, రైతు చెమటకి ఖరీదు లేదు. రైతు దేశానికి వెన్నెముక. రైతు లేకపోతే మనము లేము, దేశము లేదు. రైతే రాజు. ఈ మార్చి 11 రైతుకి పట్టాభిషేకం చేయడానికి వస్తున్న శ్రీకారం ఈరోజు ఖమ్మంలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. చాలా ఆనందంగా ఉంది. ఖమ్మం ప్రజానీకానికి పేరు పేరున వందనం, అభివందనం. అలాగే శ్రీకారానికి శుభమస్తు అంటూ ఆశీర్వదించడానికి వస్తున్న మెగాస్టార్ అన్నయ్య చిరంజీవి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సినీ పరిశ్రమలో అందరికీ అండగా నిలిచే అందరివాడు మా అన్నయ్య. ఆచార్య, మీరు రావడం
కొండంత అండనిచ్చింది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్రస్థానం తర్వాత నా మిత్రతో సర్వానంద్తో చేస్తున్న మరో మంచి సినిమా శ్రీకారం. సో మా హీరో సర్వానంద్కి, అలాగే మిగతా స్టార్ క్యాస్ట్కి, టెక్నీషియన్స్కి, ముఖ్యంగా మా మంచి మొదటి దర్శకుడు మా కిషోర్కి, అలాగే రామలక్ష్మణులు, రామ్ గారికి, గోపి గారికి, అందరికీ నా అభినందనలు. ఈరోజు రాకపోయినందుకు క్షమించండి. శ్రీకారాన్ని దిగ్విజయం చేయండి. సో గ్రామరాజ్యమే రామరాజ్యం. జై రైతన్న. అలాగే అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు, మీరు చెప్పింది కరెక్ట్. గ్రామరాజ్యమే రామరాజ్యం. శ్రీకారం సినిమా వ్యవసాయం గురించి, సేద్యం గురించి ఎన్నో కొత్త అంశాలు మనకి పరిచయం చేస్తుంది. ఆల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్ కిషోర్ గారు. ఎస్ భయ్య, ఇంకొకసారి రిక్వెస్ట్, చాలా ప్రాబ్లం అవుతుంది, ఏమనుకోవద్దు, కొంచెం కోఆపరేట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. సో మరి శ్రీకారం ట్రైలర్ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది. ఆ ట్రెండింగ్ ట్రైలర్ని మనం కూడా ఒకసారి చూసేద్దాం. ఇక్కడ చిరంజీవి గారితో కలిసి అండ్ శర్వా గారు ఆల్ టీమ్తో పాటు అభిమానులందరితో కలిసి ఈ వేదికపై మరొకసారి శ్రీకారం ట్రైలర్ని చూడబోతున్నాము. Here we go. శ్రీకారం చుడుతూ సరికొత్త కథతో శ్రీకారం అంటూ మార్చ్ 11న మన ముందుకు రాబోతున్నారు శ్రీకారం టీం. మరి డైరెక్టర్ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. కిషోర్ గారు ప్లీజ్ వెల్కమ్. శ్రీకారం సినిమా ద్వారా డైరెక్టర్గా పరిచయం అవుతున్నారు కిషోర్ గారు. అండ్ శ్రీకారం సినిమాతో సేద్యానికి సంబంధించి మీ ఆలోచన చాలా బాగుందంటూ చాలా మంది పెద్దలు ఆల్రెడీ ప్రశంసలు ఇస్తున్నారు. సార్ వెల్కమ్ అండ్ ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. చిరంజీవి సార్, థ్యాంక్ యూ సో మచ్. చిన్నప్పుడు న్యూ ఇయర్ కార్డ్స్ వస్తే ఆ కార్డ్స్ పైన మీ ఫోటోల కోసం బాగా పోటీలు పడేవాళ్ళం. తర్వాత స్కూల్ డేస్లో ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే ఆ ప్రోగ్రామ్స్లో మీ పేరు మా టీంకి ఉండేటట్టుగా గొడవలు పడేవాళ్ళం. మీ సినిమాకి టికెట్లు దొరకకపోతే థియేటర్ బయట డోర్ బయట నిలబడుకొని కూడా ఆ సౌండ్ వింటూ ఉండాలనుకుంటున్నాం. ఆ విధంగా చాలా ఎంజాయ్ చేసిన మేము ఇప్పుడు మీరు మా సినిమాకి గెస్ట్గా రావడం అనేది అసలు చాలా అదృష్టంగా అనుకుంటున్నాను సార్. నా లైఫ్లో ఒక్కసారి మీ కళ్ళు నా వైపు చూస్తే చాలనుకున్నాను. అది ఇంకా మాటల్లో నేను చెప్పుకోలేకపోతున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నాకు ఇంతటి అదృష్టాన్ని కలిగించింది నా ప్రొడ్యూసర్స్ అండి.
సార్ నేను ఈరోజు ఇక్కడ నిలబడుకునింది నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ వల్ల కాదు, మీ వల్ల అని గట్టిగా గర్వంగా చెప్పాలనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, రామ్ సార్ అండ్ గోపి సార్. సార్ నాకు లాస్ట్ 4 years నుంచి నాకు ఒక పేరెంట్స్లో మీరు నా వెనక నిలబడ్డారు సార్. మీరు నన్ను మోసుకెళ్ళారు, లిటరల్గా చెప్పాలని మీరు నన్ను భరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు లేకపోతే నేను డెఫినెట్గా ఇక్కడైతే 100% ఉండలేను. శర్వా అన్న మిమ్మల్ని నేను హీరో అనే దానికంటే కూడా నా అన్న అనుకునే దానికి ఎక్కువగా నేను ఇష్టపడుతున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ సీన్ జస్ట్ వర్కౌట్ అవుతుంది అనుకున్న రాసుకున్న నేను, వర్కౌట్ కాదు సూపర్ హిట్ అవుతుంది ఈ సీను అన్నట్టు మీరు క్రియేట్ చేశారు. అలాగే ప్రియాంక మోహన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సినిమాకి టెక్నీషియన్స్ అండి, యువరాజ్ గారు ఇక్కడ లేరండి, కెమెరామ్యాన్ మా డిఓపి అన్న యువరాజ్ అన్న మీరు ఇక్కడ లేరేమో కానీ అన్న, బట్ మీరు చేసినటువంటి విజువల్స్ నాకు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ అన్న. అండ్ మార్తానికి వెంకటేష్ గారు సార్, ఎడిటర్గా మీరు నాలాంటి డెబ్యూ డైరెక్టర్ పక్కన నిలబడితే నాకు ఎంత ధైర్యంగా ఉంటుందో నాకు తెలిసింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ గారు సార్, నేను మీకు సాంగ్స్ అన్న నేను మీకు లేట్గా పంపించాను లిరిక్స్ సైడు, బట్ మీరు ఏ సైడు యూఎస్లో ఉన్నా కూడా నాకు ఒక్క 1 day కూడా లేట్గా చేయలేదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అదేవిధంగా ఉన్నటువంటి మా అవినాష్ గారు ఆర్ట్ డైరెక్టర్, మా హరీష్ గారు, మా సాయి కిషోర్ గారు సార్, మీరు కొన్ని వర్క్స్ వల్ల ఇక్కడ రాలేకపోయారు, బట్ మీరు ఉండడం వల్ల వర్క్స్ ఎంత స్పీడ్గా అయినాయో నాకు బాగా తెలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. మిగిలినటువంటి టీంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తున్నానండి. నా లిరిక్ రైటర్స్ కావచ్చు, భరద్వాజ్ కావచ్చు, రామజోగయ్య శాస్త్రి గారు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. మా గురువు గారు సాయి మాధవపుర్రా గారు, గురుగారు నేను అక్షరాలను అడిగాను గురుగారు, మీరు జీవాన్ని పోశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అంతకుమించి నేను చెప్పుకోలేను గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మనం అందరూ వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చుంటాం. వ్యవసాయ కుటుంబాల్లో మన నాన్న కష్టం, మన అమ్మ మన మీద చూపించే ఇష్టం, మన తోబుట్టులు మన మీద చూపించే ప్రేమ ఎంత సహజంగా ఉంటాయో, మన ఈ శ్రీకారం కూడా అదే అంత సహజంగా ఉంటాయి. మేము మా సినిమాని చూసాము, 1కి 10 సార్లు చెక్ చేసుకున్నాం. డెఫినెట్గా మీకు సినిమా నచ్చుతుంది అనుకుంటున్నాం. 11th వెళ్ళండి. ఇన్ కేస్ మీకు కుదరలేదంటే మీ సర్కిల్లో ఎవరో ఒకరు సినిమాకి వెళ్ళి ఉంటారు. సినిమాకి వెళ్ళి ఫోన్ చేసిన వాళ్ళని కనుక్కోండి, సినిమా ఎలా ఉందని అడగండి. నిజంగా వాళ్ళు బాగుందంటే ఖచ్చితంగా మీరు వెళ్ళి చూడండి. మన అమ్మ మన నాన్న కూడా చాలా రోజుల పాటు కోవిడ్ వేరే రీజన్స్ వల్ల ఇంట్లో నుంచి బయట తీసుకురాలేకపోయాం. వాళ్ళని తీసుకొని వద్దాం. మన అమ్మ మన నాన్నని మన వ్యవసాయ కుటుంబంలో ఉన్న వాళ్ళకి వాళ్ళని ఒక్కసారి మన కళ్ళ ముందు నుంచి ఒకసారి చూపిద్దాం. థ్యాంక్ యూ సార్. చాలా మాట్లాడాలనుకుంటున్నాను, బట్ మీ కళ్ళు నా వైపు చూస్తుంటే, అంటే ఒక 2 days బ్యాక్ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మేము మీ వైపు చూస్తూ ఉంటే మీరు ల్యాప్టాప్ అది చూస్తున్నారు, బట్ నా చూపంతా మీ వైపే ఉంది సార్. మీ చేతులు చూస్తూ ఉంటే నాకు డైలాగ్ గుర్తొస్తున్నది, ఈ చెయ్యి చూసే ఎంత రఫ్గా ఉందో రఫ్ ఆడిస్తా అని. ఆ డైలాగులు చిన్నప్పటి నుంచి ఒక్కొక్క డైలాగ్ గుర్తొస్తున్నది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా రామ్ గారు ఈ కరోనా డేస్లో లిటరల్లీ ఇంకా డే టైంలో అది వర్క్ చేసుకుని నైట్ టైము మీ సాంగ్స్ ప్రతి ఒక్కటి పెట్టి మాకు చూపించేవాళ్ళు. ఈ సాంగ్లో చూడ అన్న ఏ విధంగా ఉన్నారు, ఇలా నడుచుకొని వస్తుంటే హెయిర్ స్టైల్ చూడ ఏ విధంగా ఊగుతుంది, బావగారు బాగున్నారులో పైనుంచి మీరు జంప్ ఉంది చూడండి సార్, ఆ జంప్ అలా చేశారు, ఇలా చేశారు. అసలు లిటరల్లీ మా రామ్ గారి కళ్ళల్లో చూస్తూ ఉంటే సార్, అంటే ఒక పూనకు వచ్చినట్టు ఉంటుంది అనమాట. midnight 2, 3, 4 అవుతుంటుంది అనమాట. ప్రతి సినిమా ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటివరకు పెడుతూ తీసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. మీ వల్ల మేము చాలా నేర్చుకున్నాం. గోపి సార్ థ్యాంక్ యూ సార్. ఒక పేరెంట్స్ పొజిషన్లో మీరు నిలబడ్డారు 4 ఏళ్ల పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్. సారీ చెప్పలేదండి. నా టీం అండి, ప్లీజ్ ఒక్కసారి టీం ఒకసారి పైకి రారా. నరేష్, రాజా అన్న ఒక్కసారి కొద్దిగా ఫాస్ట్గా రండి ప్లీజ్, టైం లేదు. అదేవిధంగా నా పేరెంట్స్ అండి, నా పేరెంట్స్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉండింది. వాళ్ళు చెప్పుకునేదానికి థ్యాంక్స్ అండి. ఇది నా టీం అండి. 4 ఏళ్ల ముందు నేను ఆఫీస్లోకి వెళ్ళి ఏ విధంగా కూర్చున్నానో, 4 ఏళ్ల తర్వాత నాతో పాటు ఇదే విధంగా జర్నీ చేశారు. నా సక్సెస్ని నాకంటే కూడా ఎక్కువగా నా ఫ్రెండ్స్ అని ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కిషోర్ గారు. థ్యాంక్స్ అండి. మీ సంస్కారం మీ సినిమాలోనే కాదు మీ వ్యక్తిత్వంలో కూడా చాలా క్లియర్గా చూపిస్తారు. కిషోర్ గారు మీరు ఇక్కడే ఉండాలి, గెస్ట్లందరినీ కూడా వేదిక మీదకి పిలిచేద్దాము. సో ప్లీజ్ స్టే హియర్. సో ముందుగా 14 Reels Plus నిర్మాతలు రామ్ ఆచంట గారిని, గోపి ఆచంట గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు టాలీవుడ్కి అందించినటువంటి ప్రొడ్యూసర్స్ మరొకసారి శ్రీకారం అంటూ March 11th మన ముందుకు రాబోతున్నారు. ఆల్ ద బెస్ట్ సార్ విత్ 14 Reels Plus బ్యానర్. అలాగే
మన హీరోయిన్ ప్రియాని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాము. వెల్కమ్ ప్రియా. అలాగే మాటల రచయిత సాయి మాధవ్ బుర్రా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. సో ప్లీజ్ వెల్కమ్. నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. శ్రీకారం నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మనం ఎవరి కోసం అయితే వెయిట్ చేస్తున్నావో, శ్రీకారం సినిమా హీరో మనందరి ఫేవరెట్ ద గుడ్ బాయ్ శర్వానంద్ గారు, వి వెల్కమ్ యూ ఆన్ స్టేజ్ సార్. ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రొడ్యూసర్స్ రామ చంట గోపి అచంట గారిలో గోపి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం అండి. మా శ్రీకారం టీంని విష్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి, వారి అమూల్యమైన బ్లెస్సింగ్స్ని అందజేయడానికి విచ్చేసిన మన మెగాస్టార్ చిరంజీవి గారికి మా టీం అందరి తరఫున ధన్యవాదాలండి. సార్ మీరు ఇచ్చే సపోర్ట్ ఎంత విలువైందంటే అది మాటల్లో చెప్పలేని అంత విలువైంది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే స్వయంగా ఇనిషియేటివ్ తీసుకుని మా సినిమా ప్రమోషన్స్కి ఒక పుష్ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి కూడా మా శ్రీకారం టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన తెలంగాణ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ కుమార్ గారికి కూడా సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ సార్. ఈ ఈవెంట్కి ఆర్గనైజ్ చేయడానికి చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా శ్రీకారం సినిమా విషయానికి వస్తే, వ్యవసాయం చేద్దాం అనుకునే ఒక కుర్రాడికి ఎదురైన సంఘటనలు, ఇన్సిడెంట్స్, ఆ ఇన్సిడెంట్స్ని ఫేస్ చేసి ఎలా సక్సెస్ అయ్యాడు, అసలు వ్యవసాయం ఎందుకు చేద్దాం అనుకున్నాడు అని చెప్పే కథే మా శ్రీకారం అండి. చాలా బాగా వచ్చింది. అద్భుతమైన ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామా, దానికి కాంప్లిమెంట్ చేస్తా బలమైన డైలాగ్స్ ఇచ్చిన మా సాయిమాధవ్ బుర్రా గారికి చాలా థ్యాంక్స్ అండి. అలాగే మికీ, యూ హావ్ గివెన్ ఏ వండర్ఫుల్ మ్యూజిక్, ఆడియో సూపర్ హిట్ అయ్యింది. అలాగే నువ్వు ఇచ్చిన ఆర్ఆర్ ఎక్సలెంట్గా ఉంది. ఇట్ హ్యాస్ ఎలివేటెడ్ ద మూవీ టు నెక్స్ట్ లెవెల్. థ్యాంక్ యూ సో మచ్ మికీ. అలాగే మా డిఓపి ఎక్సలెంట్ విజువల్స్ ఇచ్చిన డిఓపి యువరాజ్కి, మా ఆర్ట్ డైరెక్టర్ అవినాష్కి, ఎడిటర్ మార్తాండికే వెంకటేష్ గారికి, అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా మా హీరోయిన్ ప్రియాంక చాలా చలాకీగా, హుషారుగా ఈ సినిమాలో మంచి రిలీఫ్ ఇస్తుంది. అట్లాగే మా హీరో శర్వా చాలా సటిల్గా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి చాలా సీన్స్ని ఎలివేట్ చేసి డ్రామా బాగా పండించాడు. అండ్ ఈ జస్ట్ లీవ్ ఇట్ ద క్యారెక్టర్. థ్యాంక్ యూ శర్వా. అలాగే మా డైరెక్టర్ కిషోర్ చాలా ఎమోషనల్ ఫెలో, అంతే ఎమోషనల్గా సీన్స్ రాసుకున్నాడు. ఆ సీన్స్ అంత అద్భుతంగా రావడానికి తన ఏమంటారు హృదయం లోతు నుంచి వచ్చిన ఎమోషన్ కాబట్టి అంత బాగా పండిందని నమ్ముతున్నాను. సినిమా చూసాము, బ్రహ్మాండంగా ఉంది. మీరందరూ ఎంజాయ్ చేస్తారు. కుటుంబ సమేతంగా వెళ్ళి చూడదగ్గ సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఒక స్మాల్ రిక్వెస్ట్, మీడియా పిక్చర్ ఇందాక రాలేదు. ఓన్లీ టీమ్, మీరు ఒక్క పిక్చర్ టు ద మీడియా. మీరు అండ్ మన మూవీ టీమ్, ఓన్లీ మూవీ టీమ్. శర్వా గారు, హీరోయిన్ గారు, అండ్ కిషోర్ గారు, ప్రొడ్యూసర్స్, మినిస్టర్ గారు. సార్ ప్లీజ్ జాయిన్. మీరు గెస్ట్ సార్, ప్లీజ్ ప్లీజ్ జాయిన్. పిఆర్ఓ వంశీశేఖర్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది ఇన్వైట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మరో ముఖ్య అతిథి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అజయ్ గారు, ప్లీజ్ a few words about శ్రీకారం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఈవెంట్కి విచ్చేసినందుకు. ముందుగా మా మమతా ఎడ్యుకేషనల్ సొసైటీ తరఫున ఆచార్యకి ఈరోజు మా క్యాంపస్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరిస్తున్నందుకు వారికి ముందుగా చిరు సత్కారం. మా మమతా ఎడ్యుకేషన్ సొసైటీ సెక్రటరీ గారు జయశ్రీ గారు, అలాగే నా కొడుకులిద్దరు
డాక్టర్ నయన్ రాజ్ అండ్ డాక్టర్ నరేన్ వారిని వేదిక మీదకి వచ్చి దయచేసి తొందరగా రావాలా. ప్లీజ్ బ్రింగ్ ది మొమెంటో. నయన్ రాజ్ మొమెంటో, ప్లీజ్ బ్రింగ్ ద మొమెంటో. తర్వాత మాట్లాడతాం. ఒక నిమిషం పట్టుకో. ఒక చిన్న సత్కారం మినిస్టర్ గారు ఆయన ఫ్యామిలీ చేతుల మీదుగా చిరంజీవి గారికి. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ చిరంజీవి గారికి పువ్వాడ అజయ్ కుమార్ గారు చిరు సత్కారం చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు, మనందరికీ అన్నయ్య, ఆచార్య, మెగాస్టార్ చిరంజీవి గారు చీఫ్ గెస్ట్గా ఉన్న ఈ కార్యక్రమాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్ శ్రీకారం సినిమా ప్రోగ్రాంలో పాల్గొంటున్న వర్ధమాన నటుడు హీరో శర్వానంద్ గారు, అలాగే హీరోయిన్ అరుల్ మోహన్ గారు, ప్రొడ్యూసర్స్ రామన్ గోపి ఆచంట గారు, డైరెక్టర్ గారు, శ్రీకారం సినిమా టెక్నీషియన్స్కి, టీం అందరికి కూడా ముందుగా నా నమస్సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. వారు ఆచార్య సినిమా షూటింగ్ సందర్భంగా నేను వారి సెట్లో కలిసి, సార్ మీరు తప్పకుండా ఖమ్మంలో షూటింగ్ చేయాలి, కనీసం ఒక షెడ్యూల్ అయిన ఖమ్మంలో షూటింగ్ చేయాలంటే వారు నా మాటను మన్నించి డైరెక్టర్ కొరటాల శివ గారిని చెప్పి ఇక్కడ ఇల్లందులో జేకే మైన్స్ దగ్గర షూటింగ్ షెడ్యూల్కి వారు, అలాగే మరి మనందరి అభిమాన నటుడు, వర్ధమాన నటుడు, యువ హీరో మరి శరణ్, వారిద్దరు కూడా ఇవాళ నా గెస్టులకి ఇక్కడ ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నా. దానికి ప్రధానమైన కారణం మా యువ నాయకుడు కేటీఆర్ గారు. కేటీఆర్ గారికి మరి రామ్ చరణ్ గారికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. రామ్ చరణ్ గారిని, చిరంజీవి గారిని కంటికి రెప్పలా కాపాడుకో, మంచిగా చూసుకో అని చెప్పి నాకు ఆదేశం ఇచ్చిన కేటీఆర్ గారు రేపు ఈ సినిమాకి రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా కూడా శ్రీకారం సినిమాకి కూడా రాబోతూ ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి పెద్ద ఫ్యాన్గా ఉన్నా. వారి సినిమాలన్నీ కూడా ఫస్ట్ షో మార్నింగ్ షోకి వెళ్ళి బ్రహ్మాండంగా ఆ రోజు చిరంజీవి గారి కోసం అని చెప్పి స్టెప్పులు వేసి డ్యాన్సులు వేసిన వాళ్ళు మేము కూడా ఉన్నాం సార్. అలాగే మీకు ఇప్పుడే చెప్పా సార్, మీ బావగారు బాగున్నారు సినిమా డిస్ట్రిబ్యూషన్ కూడా మేమే చేసాం సార్. యూనివర్సల్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్స్ కంపెనీని కూడా నడిపి బావగారు బాగున్నారా సినిమా డిస్ట్రిబ్యూటర్ కూడా మేము చేసాం. మీరు ఈ రోజున వచ్చి మా ఆతిథ్యం స్వీకరించినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మీరు ఒక కేంద్ర మంత్రిగా పనిచేశారు, సినిమా ఇండస్ట్రీకి అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కూడా అనేక సేవలు అందించిన మహోన్నతమైన వ్యక్తి, సినిమా పరిశ్రమకి మరి ఒక పెద్దన్నగా మీరు వ్యవహరించిన వ్యక్తి. మిమ్మల్ని చూసి ఈ సినిమా ఇండస్ట్రీతో కాదు మరి మొత్తం యావత్తు తెలుగు రాష్ట్రాలు రెండు కూడా స్ఫూర్తి పొంది అనేక మందికి మీరు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మీ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి, ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ ద్వారా అనేక మందికి మీరు సేవలు అందించారు. మీరు ఇలాగే మరి ఈ ప్రజల యొక్క అభిమానాన్ని ఎప్పటికీ పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఆచార్య సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పి ఖమ్మం ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి తప్పకుండా అయిద్దని దానికోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నామని చెప్పి చిరంజీవి గారికి తెలియజేసుకుంటూ, ఈ శ్రీకారం సినిమాలో ప్రధానంగా శర్వానంద్ గారు పోషించిన రైతు పాత్ర, యువ రైతు పాత్ర చాలా చక్కగా మీరు ఆ పాత్ర పోషించారు. దీనికి మేము కనెక్ట్ అయింది ఎక్కడ అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతే రాజు అనే పరిపాలన కేసీఆర్ గారి ఆధ్వర్యంలో సాగుతూ ఉంది. ఇవాళ రైతుకి గర్వంగా ఒక పరిస్థితి కల్పించి 24 గంటల కరెంటు, రైతు బంధు లాంటి ఆర్థిక సాయం, రైతు బీమా లాంటి కార్యక్రమం, అలాగే మరి అనేక వినూత్న కార్యక్రమాల ద్వారా ఒక కొత్త రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమైనా కూడా రైతాంగానికి బ్రహ్మాండంగా కూడా సౌకర్యం కల్పించి
సాగునీటి విషయంలో కూడా అద్భుతంగా ఒక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుని, ఇప్పుడు ఖమ్మం జిల్లాలో సీతారామ లాంటి ప్రాజెక్టుని కూడా చేసి మరి 30 లక్షల ఎకరాల వరి మాగాణ్ణి 1 కోటి ఎకరాలకి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. అలాంటి రైతు ఇవాళ రాజ్యాంగం ఉన్న ఈ రాజ్యంలో ఈ సినిమా రైతు నేపథ్యంలో, వ్యవసాయం నేపథ్యంలో మీరు చేస్తున్నందుకు తప్పకుండా ఈ ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. శ్రీకారం సినిమా కూడా సక్సెస్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ టీం అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై చిరంజీవి అన్న. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. మరి ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యే పాయింట్తో March 11th మన ముందుకు రాబోతున్నారు శర్వానంద్ గారు. సో శర్వానంద్ గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. నమస్తే చిరంజీవి సార్, నమస్తే మినిస్టర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలకి, మెగా ఫ్యాన్స్కి, అలానే నా ఫ్యాన్స్కి అందరికీ, ఖమ్మం సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్స్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాస్ ముందు మాట్లాడాలంటేనే, అంటే ఎప్పుడు మాట్లాడాలంటేనే అసలు ఏదో టెన్షన్గా ఉంది. అందుకే ఏదన్నా పాయింట్ మిస్ అయినా కూడా మిస్ అవ్వకూడదు, ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ రాదు. సో అందుకనే పాయింట్లు కూడా రాసుకుని పెట్టుకున్నా, మర్చిపోతే తీసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మొదటి సినిమా శంకర్ దాదా MBBS, నేను చూసిన మొదటి విజయం, నా విజయానికి శ్రీకారం చుట్టింది చిరంజీవి గారు శంకర్ దాదా MBBSతో. అలాంటి శ్రీకారం చుట్టిన దానికి ఇప్పుడు మా ఈ శ్రీకారం ఫంక్షన్కి రావడానికి చీఫ్ గెస్ట్గా ఒప్పుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆయన ఒప్పుకోవటంతోనే మా ఫస్ట్ సక్సెస్, శ్రీకారం సక్సెస్ అంటానికి ఆయన ఈ చీఫ్ గెస్ట్గా ఒప్పుకున్నప్పుడే మా శ్రీకారం సినిమా సక్సెస్ అయిపోయినట్టే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఆయన నాకు ఒక మాట చెప్పారు, అది నేను ఎప్పటికీ మర్చిపోతాను. శర్వా, ఇది మీరు వినాలి, అందరు వినాల్సిన మాట ఇది. శర్వా, నీ సంకల్పం గొప్పదైతే దేవుడు నీ తలరాతను తిరగరాస్తాడు అని. అది నేను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ప్రతిరోజు షూటింగ్కి వెళ్ళే ముందు ఆ మాట అనుకుని చేసుకుని వెళ్తూ ఉంటా. ప్రతిరోజు నా తలరాతను మార్చడానికి పెట్టిన ఆ సంకల్పమే ఈరోజు నేను ఇక్కడ నిలబడి మీ అందరి ముందు మాట్లాడే అర్హత ఇచ్చింది అనుకుంటున్నా. ఆ సంకల్పమే నన్ను స్టార్ని చేసింది, నా స్టార్ని మార్చింది, స్టార్ని చేసింది. సో థ్యాంక్ యూ సార్, యువర్ వర్డ్స్ ఆర్ లైక్ గోల్డెన్ వర్డ్స్ అండ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో చిన్న మాట, ఇంకో వ్యక్తి గురించి చెప్పాలి. నేను చాలా గర్వంగా చెప్పుకునే పేరు నా మిత్రుడు రామ్ చరణ్ తేజ్. సినిమా ట్రైలర్ రిలీజ్ అవగానే ఫస్ట్ ఫోన్ కాల్ చేసి, ఈ సినిమా ఆడాలి, ఆడుతుంది, నీకే సపోర్ట్ కావాలి చెప్పు, నేను చేస్తా అని నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి, మా టీంకి ధైర్యాన్ని ఇచ్చి, వెంటనే చిరంజీవి గారికి ఫోన్ చేసి, నాన్న ఈ సినిమాని మనం ఎలా ప్రమోట్ చేయాలి అని చెప్పినప్పుడు అసలు ఆనందానికి అంతులు లేవు. థ్యాంక్ యూ రామ్ చరణ్ తేజ్ గారు, ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వారసత్వం అనేది చాలామంది ప్రాపర్టీస్ ద్వారా చాలా మనందరికీ వస్తాయి, కానీ చిరంజీవి గారి క్యారెక్టర్, ఆ వారసత్వం రామ్ చరణ్ తేజ్కి వచ్చింది. ఆ స్థాయి మళ్ళీ రామ్ చరణ్ తేజ్కే ఉంది, ఇంకెవ్వరికి అది దక్కదు. దట్ ఈస్ ఓన్లీ ఫర్ మై ఫ్రెండ్ అండ్ రామ్ చరణ్ తేజ్. థ్యాంక్ యూ చరణ్ ఫర్ గివింగ్ మీ ఎ బిగ్ సపోర్ట్. అండ్ నేను చేసే ప్రతి అడుగుకి
నా మంచి కోరుకునే చిరంజీవి గారికి, చరణ్కి ఎప్పటికీ రుణపడి ఉంటా. నేను చేసే ప్రతి సినిమా మీకు థ్యాంక్స్ చెప్తూనే ఉంటుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే శ్రీకారం గురించి కావాల్సినంత ప్రేమ, సరిపోయే సెంటిమెంట్, అల్లరి చేసే ఫ్రెండ్స్, ఏడిపిచ్చే నాన్న, నవ్వించే విలన్, అందమైన అమ్మాయి, అన్నం పెట్టే భూమి, దీని చుట్టూ తిరిగే ఒక హీరో క్యారెక్టర్. ఇదే శ్రీకారం సినిమా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా గురించి, అందరినీ మనకు కావాల్సిన అందరినీ ఊరికి దూరంగా ఉండి మన సిటీలో బతికే మనందరికీ ఈ సినిమా చూస్తే సరదాగా ఊరెళ్ళి మనోళ్ళతో గడిపినట్టు ఉంటుంది ఈ సినిమా. సో అంత చక్కటి సినిమా. అండ్ టెక్నీషియన్స్కి వస్తే అందరికీ పేరు పేరున మా మిక్కీ జే మేయర్ వస్తానంటివో పోతానంటివో సాంగ్ అంత పెద్ద హిట్ చేశారు. మిక్కీ జే మేయర్ నాకు శతమానం భవతి తాత ఇంత మంచి ఇది ఇచ్చారు. అండ్ యువరాజ్, మా ప్రొడ్యూసర్లు రామ్ గోపి, మా డైరెక్టర్ కిషోర్, అలానే మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్, మా మీడియా మిత్రులు అందరూ ఇలాంటి సినిమాని మీరందరూ ప్రోత్సహించాలి, మంచి హిట్ చేయాలి. అండ్ జై జవాన్, జై కిసాన్, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శర్వానంద్ గారు. మళ్ళీ మీకు బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. ఈ ఇయర్ ఇంకొన్ని గొప్ప హిట్లకి శ్రీకారం చుట్టాలని మేము కోరుకుంటున్నాం. అండ్ ద మ్యాన్, ఎవరి కోసమైతే మనం వెయిట్ చేస్తున్నాము, మనందరి ఫేవరెట్ మెగా స్టార్ చిరంజీవి గారు. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం ప్రజాంకిత యాత్ర పేరుతో నేను ఈ ఖమ్మంలో ప్రచారం చేస్తున్న సమయంలో ఎక్కడ లభించినటువంటి అనూహ్యమైన స్పందన నాకు ఈ ఖమ్మంలో లభించింది అనేది వాస్తవం. అది రికార్డ్స్లో ఉంది కూడా. అర్ధరాత్రి దాటిన తర్వాత ఖమ్మం ఈ పక్క నుంచి ఆ పక్క వరకు దారి పొడుగున పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, అక్కలు, అమ్మలు, అన్నలు, చెల్లెళ్ళు, ఇలా చిన్న పసివాళ్ళతోటి దారి పొడుగున వాళ్ళు నాకు చూపించినటువంటి ప్రేమ, అభిమానం, ఆదరణ, ఆప్యాయత ఇప్పటికీ నేను మర్చిపోలేను. మళ్ళీ ఖమ్మంలోకి అడుగు పెట్టిన తర్వాత అదే నా మనసులో కదులుతూ వచ్చింది. ఇప్పుడు చూస్తే కనుక మీ అభిమానం, మీ ఆప్యాయత చెక్కు చెదరలేదు అని మళ్ళీ ఇంకొకసారి మీరందరూ కలిసి నిరూపించారు. దానికి గాను ఖమ్మానికి పోరాటాల ఖిల్లా ఈ ఖమ్మానికి, ఖమ్మం ప్రజలకు 50 మందికి నా హృదయపూర్వక శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిత్రులు, మన రాష్ట్ర రవాణా శాఖ అమాత్యులు అజయ్ గారికి, అలాగే శ్రీకారం యూనిట్ సభ్యులందరికీ, ఈ శ్రీకారం ఉత్సవం వీక్షిస్తున్నటువంటి 50 మంది ప్రేక్షక లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది నాకు అనుకోకుండా తారసపడినటువంటి గొప్ప అవకాశం నాకు మిమ్మల్ని ఈ విధంగా కలవటం, ఆచార్య షూటింగ్ నిమిత్తం ఇక్కడ రావటం, మన మంత్రివర్యులు మీరు మా కాంపౌండ్లో ఉండాలి అంటూ ఆయన ఇక్కడే ఉండి మంచి ఆతిథ్యం ఇస్తూ ఒక సోదరులాగా మా షూటింగ్ సజావుగా సాగేలాగా అన్ని రకాల సదుపాయాలు ఇస్తూ మాకు అన్ని రకాల అండదండలు అందిస్తూ ఈ ఆచార్య షూటింగ్ చాలా చక్కగా జరిగేలాగా వారు సహకరిస్తున్న తీరు, అలాగే వారి సంబంధించినటువంటి వారి సిబ్బంది, అలాగే పోలీసు శాఖ వారు కూడా చాలా అత్యద్భుతంగా మాకు సహకరిస్తూ షూటింగ్ సజావుగా సాగడానికి అన్ని రకాలుగా తోడ్పట్టు అందిస్తున్నందుకు ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి, అలాగే మా
అజయ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సభాముఖంగా తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చరణ్ ఫోన్ చేసి, నానా శర్వానంద సినిమా రిలీజ్ అవ్వబోతుంది, మీరు ముఖ్య అతిథిగా వెళ్ళాలి అని అంటే, ఎక్కడ కుదురుతుంది, నేను ఎక్కడో ఖమ్మంలో ఉంటాను, కుదరదేమో బహుశా అంటే, లేదు వాళ్ళే ఖమ్మం వస్తారు అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. నా కోసం అంత వ్యయ ప్రయాసాలు కావాలా అని. బట్ వాళ్ళకి నమ్మకం ఏంటంటే చిరంజీవి ఎక్కడో సరే మనం వెళితే చాలు, చిరంజీవి అభిమానులు కానివ్వండి, సినిమా అభిమానులు కానివ్వండి, మాకు ఆశీస్సులు ఇచ్చేటటువంటి యావత్ ప్రజానీకం ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళినా వస్తారన్న వారి గట్టి నమ్మకం ఈ రోజున యథార్థం నిరూపించింది. ఆ రకంగా మీ మీద నమ్మకంతో వాళ్ళు ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకి మీరు అంతకంత ఆనందాన్ని ఇస్తున్నారు మీ ప్రతిస్పందన ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఆ రకంగా నేను ఈ ఫంక్షన్ రావడానికి ఆచంట గోపీనాథ్, రాములు ముఖ్య కారణం అయితే, అంతకంటే మరో ముఖ్యమైన కారణం మా శర్వానంద్ చిన్నప్పటి నుంచి రామ్ చరణ్కి ఫ్రెండ్గా మా ఇంట్లోనే పెరిగినటువంటి బిడ్డగా నేను చెప్పగలను. నాకు శర్వానంద్ మరో రామ్ చరణ్ అని చెప్పగలను నేను. అతనికి నటన పట్ల మక్కువ ఉందో లేదో కూడా నాకు తెలియదు. ఎప్పుడు అతను వ్యక్తం చేసేటువంటి దాఖలాలు కూడా లేవు. చరణ్ అడిగితే ఏమి నిర్ణయించుకోవడం నాకు తెలియదు డాడీ అన్నాడు. కానీ ఒకసారి నాకు థమ్స్అప్ యాడ్ చేయాలన్న టైంలో చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు నాతో పాటు ఒక యంగ్ బాయ్ నటించాల్సి వచ్చింది. సో ఎవరున్నారని ఆలోచిస్తే సరిగ్గా ఇంట్లో శర్వానంద్ ఉన్నాడు. శర్వా నువ్వు యాక్ట్ చేస్తావా అన్నాను. అంకుల్ మీరు చెప్తే ఎస్ చేస్తా అన్నాడు. ఆ మాట చాలు వెళ్ళి మేము ఇద్దరు కలిసి థమ్స్అప్ యాడ్లో చేసాం. ఆ యాడ్లో చాలా చక్కగా నటించాడు, చాలా బాగా కనిపించాడు. ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనిపించడం బహుశా అదే అని అనుకుంటున్నాను. ఆ తర్వాత అతనికి యాక్టింగ్ మీద నెమ్మదిగా డెవలప్ అయ్యి ఉంటుంది, కానీ ఎప్పుడు వ్యక్తం చేయలేదు. ఎప్పుడు డైనమిక్గా ముందుకు చొచ్చుకుని కూడా వచ్చేటటువంటి మనస్తత్వంగా చాలా సాత్వికుడు. ఆ తర్వాత శంకర్దాద ఎంబీబీఎస్లో ఒక సాంగ్ సీక్వెన్స్లో ఒక సింపథెటిక్ క్యారెక్టర్ ఉంటుంది, అది గెస్ట్ క్యారెక్టర్. అది చూస్తే కనుక శర్వా బాగా చేస్తాడు. శర్వా చేసే కళల్లో సింపతి ఉంటుంది, చాలా బాగుంటుంది, జాలి గొలిపేలాగా ఉంటుంది అతను నటన. కానీ అది కానీ మనం ఎందుకు అడగకూడదని, శర్వా నువ్వు చేస్తావంటే ఎప్పుడు చేస్తాను అంకుల్, మీ సపోర్ట్ ఉండి మీ సహకారం ఉంటే నేను చేస్తానని అన్నాడు. ఆ సినిమాలో ఆ గెస్ట్ క్యారెక్టర్ చేశాడు, చాలా చక్కగా అనిపించింది. ఇతని మంచి భవిష్యత్తు ఉందని అనటానికి ఆ సినిమాలో నటించేటువంటి ఆ చిన్న గెస్ట్ క్యారెక్టర్ ఓ మచ్చుతోనగా నేను చెప్పగలను. అండ్ అక్కడ ఇందాక తను అన్నట్లుగా తన నటనకి శ్రీకారం చుట్టబడింది అక్కడేనేమో. సో ఆ రకంగా అతని నటనకి నేను తిలకం దిద్దింది కూడా అక్కడే. సో ఆ రకంగా శర్వానంద్ నేను చూస్తుండగా దందన ప్రబర్ధం అనమే ఈ రోజున సినిమాకి సక్సెస్, సినిమాకి పరిణితిని సాధిస్తూ ఇదిగో ఈ రోజున శ్రీకారంలో తన అత్యద్భుతమైన నటనతో మిమ్మల్ని అందరినీ అలరించడానికి రాబోతున్నాడు. సక్సెస్ విజయం సాధిస్తాడంటాం ఎలాంటి సందేహం లేదని చెప్పడానికి నేను మీ ముందు సగర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే నేను 9 నిమిషాల నిడివి చూశాను. సమయం ఉండుంటే కనుక సినిమా కూడా చూసేవాడినేమో. అండ్ చాలా చక్కగా అందులో ఒక మంచి ఇతివృత్తం తీసుకున్నారు. చాలా చక్కగా ఒక చక్కటి మెసేజ్, ఈ యువతరానికి చెప్పాల్సిన మెసేజ్ని చాలా అందంగా చెప్పారు, చాలా కమర్షియల్ పంథాలో చెప్పారు. దానికి ఎంతో కృషి చేసేటువంటి డైరెక్టర్ కిషోర్ యంగ్ డైరెక్టర్ కిషోర్, దాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను. ఏదైనా ఒక కమర్షియల్ పాయింట్ తీసుకుని దాన్ని మిమ్మల్ని అన్ని రకాలుగాను కమర్షియల్గా దాంట్లో జొప్పించి ఆ రకంగా సినిమా సక్సెస్ అవ్వాలి అనే కోరిక కాకుండా నేటి యువతరానికి కానీ మన వ్యవసాయ యొక్క విలువలు తెలియచెప్పాలి, వ్యవసాయం అనేది ఎంత ఇంపార్టెన్సో అది తెలియచెప్పాలన్న ప్రయత్నంతో తను ఒక చిన్న షార్ట్ ఫిలిం 4-5 ఏళ్ల క్రితం తీశాడు. ఆ షార్ట్ ఫిలిం చూసినటువంటి మన గోపి గారు, రాములు, దీన్ని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పెద్ద సినిమా ఎందుకు చేయకూడదు, ఇది అద్భుతమైన మెసేజ్, ఇది వెళ్ళాలంటూ వాళ్ళు కూడా కమర్షియల్గా ఆలోచించకుండా ఒక చక్కని సినిమా తీశారు. సంతృప్తి కోసంగా వాళ్ళు చేసేటువంటి ప్రయత్నమే ఈరోజు శ్రీకారం. సో ఆ శ్రీకారం నేటి యువతకు కానీ నేటి కాలమాన పరిస్థితులకు కానీ అది చక్కగా రావాల్సిన సమయంలో వచ్చిందని నేను అనుకుంటాను. అందులో ఒక డైలాగ్ ఉంది, శర్వా చెప్తాడు,
తినేవాళ్ళు నెత్తి మీద జుట్టంత ఉన్నారు, పండించేవాళ్ళు మూతి మీద మీసవంతా ఉన్నారని. ఎక్కడ పొంతన ఉంది? లేదు. చాలా చక్కటి డైలాగ్. ఇలాంటి డైలాగులు ఎన్నో రాస్తుంటారు మా బొర్రా సాయి మాధవ్ గారు. అత్యద్భుతంగా ఉంది. అండ్ చక్కటి కాంబినేషన్. ఇంతమంది మనసు పెట్టి ఈ సినిమాకి పనిచేశారు కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను మా ఈ సినిమాలో ఈ 9 minutes షో రీల్ చూసినప్పుడు నాకు అనిపించింది, ఇలాంటి కథలు, కథనాలు, ఆర్టికల్స్ ఈ మధ్య నేను ఆయా పేపర్లో, సండే మ్యాగజైన్స్లో చూస్తూనే ఉన్నాను. అటు కరీంనగర్ జిల్లాలో కానివ్వండి, వరంగల్లో కానివ్వండి, అనంతపురంలో కానివ్వండి, మిగతా చోట్ల చాలా చోట్ల ఐటీ చదివిన కుర్రవాళ్ళు సింగపూర్లో జాబ్ చేస్తూ, దుబాయ్లో జాబ్ చేస్తూ వాళ్ళందరూ 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల జాబ్ వదులుకుని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఈ నేల తల్లి మీద, వాళ్ళ స్వగ్రామంలో నేల తల్లి మీద వాళ్ళ మమకారం చంపుకోలేక, అక్కడేమో సంతృప్తి దొరకక ఇక్కడికి వచ్చి మళ్ళీ వ్యాపారం మొదలుపెట్టి, వ్యవసాయం మొదలుపెట్టి ఆ రకంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వాళ్ళు చేస్తున్న తీరుకి వాళ్ళు ఇచ్చినటువంటి సంతృప్తి అంతా ఇంత కాదు. అప్పుడు అనిపించింది, మన వ్యవసాయం ఉన్నది కేవలం మన పాత పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళాము కాబట్టి ఈ రోజున దాన్ని సరిగ్గా మనం బిజినెస్గా చేయలేకపోతున్నామా అన్న దాంతో చాలామంది డిసప్పాయింటెడ్, కొంచెం వెనకం చేసి వద్దులే అంటారు. ఎందుకంటే ఒక యాక్టర్ కొడుకు యాక్టర్ అవ్వాలనుకుంటారు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవ్వాలనుకుంటారు, అలాగే ఇలా పొలిటీషియన్స్ కొడుకులు మళ్ళీ ఒక పొలిటీషియన్ అవ్వాలనుకుంటారు. కానీ ఒక రైతు కొడుకు ఒక రైతు అవ్వాలని అనుకోడు, అది కర్మ. మనకి అవ్వాలి, రైతు కొడుకుని గర్వంగా నేను మళ్ళీ రైతునే అవుతాను అనే రోజు రావాలి. ఆ రోజు వస్తుందని ఆశాభావం నాకుంది. ఈ రోజున మనకి చదువు కావాలి. ఇదివరకు చదువు అంతంత మాత్రంగా ఉన్నటువంటి వాళ్ళు రైతాంగానికి కట్టుబడి ఉండేవాళ్ళు. వాళ్ళకి ఒక కట్టుబాటు, ఒక విధమైనటువంటి పద్ధతిలోనే వాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు. దానికి అధునాతన పరిజ్ఞానం కనుక జోడిస్తే, ఇప్పుడు మనం చదువుతోటి మోడర్న్ టెక్నాలజీ కనుక అడాప్ట్ చేయగలిగితే, మనం కొత్త పొంతలు తొక్కి వ్యవసాయాన్ని మరొక లెవెల్కి, మరొక అద్భుతం లెవెల్కి మనం తీసుకువెళ్ళచ్చు. అలాంటి విప్లవాత్మకమైన పరిస్థితులు రావడానికి ఎడ్యుకేషన్ కావాలి. అలాగే మీరు చదువుకోండి, రైతు కుటుంబంలో పుట్టినా సరే. ఎక్కడికో వెళ్ళి దూర ప్రాంతాలకు వెళ్ళి మన ప్రాంతాన్ని మర్చిపోయి, మన వ్యవసాయాన్ని మర్చిపోయి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ వచ్చిందే చాలు అనే దానికంటే ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ, ఇక్కడ నేలతల్లిని నమ్ముకుని, ఇక్కడ మోడర్న్ పద్ధతిలో కనుక వ్యవసాయం చేయగలిగితే, అలా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు సక్సెస్ఫుల్గా. అలాంటి వాళ్ళని మనం ఉదాహరణగా తీసుకుని వాళ్ళ నుంచి ఇన్స్పైర్ పొంది మనం చేయగలిగితే గనక ఖచ్చితంగా రైతే రాజు అన్నది మనం అందరం నిరూపించగలం. ఇది ఈ రోజున మన దేశానికి వ్యవసాయం వెన్నెముక అన్నాం. ఒకప్పుడు మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. మనది వ్యవసాయ ఆధారిత దేశం మంది. సో అలాంటిది ఈ రోజున ఉండగా క్రమేపీ వ్యవసాయానికి దూరం అయిపోయి వ్యవసాయం చేయటం వలన ప్రయోజనం లేదనే పరిస్థితి వచ్చింది. అలాంటప్పుడు చాలామంది యువకులు మీరు ఆలోచించండి, నెలకి జీతాలు రావచ్చు, 1 లక్ష రావచ్చు, 2 లక్షలు రావచ్చు, కానీ తృప్తి ఇలాంటి వ్యవసాయదారుడు కొడుకై ఉండి వ్యవసాయాన్ని నిలబెట్టి తండ్రికి గర్వకారణమైన రోజున దేశానికి గర్వకారణమైన పౌరులు అవుతావు. ఆ రకంగా రైతులు బతికించేటువంటి గొప్పవాడు అవుతావు. చేయండి. మీరు వ్యవసాయం వైపు కూడా దృష్టి మళ్లించండి. అలా చెయ్యాలి అంటే నా ఉద్దేశం, ఒక్కసారి శ్రీకారం సినిమా చూడండి. అందరూ ప్రతి పాయింట్ చాలా చక్కగా విశ్లేషించారు. ఎందుకు వ్యవసాయం చేయాలి, ఎందుకు అందరూ ఉద్యోగాల కోసం ఎందుకు వెళ్ళాలి, సో అంటూ ఒక ఆలోచన రేకెత్తిస్తారు. ఈ రోజున ఎన్నో కాయగూరలు, ఎన్నో పండ్లు, మరి ఎంతో కమర్షియల్ క్రాప్స్, ఇవన్నీ కూడా మనం చేయగలగాలి. ఇవన్నీ చేస్తే లాభసాటి వ్యాపారమే అవుతుంది ఈ వ్యవసాయం. సో కాబట్టి మన నెక్స్ట్ జనరేషన్స్కి రైతు కుటుంబంలో పుట్టినవాడు గర్వంగా రైతాంగాన్నే తన భవిష్యత్తుగా తీసుకోవాలి, అదే తన జీవితంగా తీసుకొని చేయగలగాలి. దానికి ప్రస్తుత పరిజ్ఞానాన్ని వాడుకోండి. ఈ కంప్యూటరీకరణ జరుగుతున్న సమయంలో దానికి కూడా మన వ్యవసాయానికి జోడించి చేయగలిగితే కనుక కొత్త పుంతలు తొక్కచ్చు, కొత్త విధానాలతో విప్లవాత్మక వ్యవసాయం మనం చేయగలిగిన వాళ్ళం అవుతాం. కాబట్టి
ఆ చక్కటి పాయింట్ని ఈ సినిమాలో చాలా చాలా బాగా చెప్పారు. కాబట్టి ఇదేదో ఒక మెసేజ్ ఓరియంటెడ్ వెళితే కనుక ఆ వ్యవసాయం అంటూ ఇలా బాగుతారేమని ఏమి భయపడదు. చక్కగా అన్ని కమర్షియల్ హంగులు ఉన్నాయి. ఎగ్జైటింగ్గా మీకు చక్కటి అమ్మాయితోటి, ప్రియాంక అనే అందమైన అమ్మాయితోటి మంచి లవ్లీ సాంగ్స్ ఉన్నాయి, రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి. కాబట్టి దీన్ని అన్ని రకాలుగా కమర్షియల్ అందాన్ని జోడించి చక్కటి మెసేజ్ ఇచ్చినటువంటి చిత్రం శ్రీకారం. సో ఈ సందర్భంగా ఒక చక్కటి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి నాకు ఈ అవకాశం ఇచ్చి మంచి మాటలు చెప్పే అవకాశం నాకు కల్పించినటువంటి మా సోదరులు ఆచంట గోపి అండ్ రామ్లకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నా బిడ్డ శర్వానంద్ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అండ్ ప్రియా అండ్ చెన్నై అమ్మాయి కోర్స్ బెంగళూరులో పుట్టిందంటే ఇప్పుడే చెప్తుంది. నేను అమ్మాయితో తమిళ్లో మాట్లాడబోతున్నా, నాకు తెలుగు చక్కగా వచ్చింది, అంతకంటే కావాల్సిందే ఉంది. సో ఆల్ ద వెరీ బెస్ట్ ప్రియా. అండ్ మరొకసారి బుర్రా సాయి మాధవ్ గారికి, మంచి మ్యూజిక్ ఇచ్చిన మిక్కీ జై మేయర్ గారికి, అలాగే డిఓపి గారికి, ఇలా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనల్ని, శుభాకాంక్షల్ని ముందస్తుగా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తాను. అలాగే ఇందాక ఒక పాట వస్తానంటివా పోతానంటివా అనే సాంగు ఎవరు పాడారని చాలా ఉత్సాహంగా అడిగారు. ఎందుకంటే కొత్త వాయిస్ ఉంది, మంచి అందులో మంచి నేటివిటీ ఉంది. ఎవరంటే కడప జిల్లా వాస్తవ్యులు పెంచలయ్య గారని, ఆయన ఇక్కడే ఉన్నారు, చూస్తే అనిపించట్లేదు. ఆయన చాలా చక్కగా పాడారు. అండ్ వీలైతే కనుక స్టేజ్ మీద పాడించగలమా? కష్టం అవుతుందా? మీరే పాడతారా? మీకు వెనక మ్యూజిక్ ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు ఎంటైర్ టీమ్. అండ్ ముగింపుగా ఈ పెంచలయ్య గారు మీకు ఆ పాట పాడి వినిపిస్తారు. థ్యాంక్ యూ. పెంచలే దాస్ గారు పాట పాడుతూ ఉంటారు. చిరు గారికి వాళ్ళ ఫ్యాన్స్ తరఫు నుంచి ఒక చిన్న సత్కారం. శర్వానంద్ గారి ఫ్యాన్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ టు మమతా మెడికల్ కాలేజ్ యాజమాన్యానికి థ్యాంక్ యూ. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అంతటికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ముఖ్యంగా ఏసీపీ ఆంజనేయులు గారికి ఫ్రమ్ శ్రేయాస్ మీడియా థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా మొత్తం అండర్ కంట్రోల్ ఉండేలా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీకారం March 11th ఇన్ థియేటర్స్ అండి. ప్లీజ్ గో వాచ్ ఇట్ ఓన్లీ ఇన్ థియేటర్స్. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్. అండ్ అందరూ దయచేసి చాలా జాగ్రత్తగా వెళ్ళండి. హాయ్ 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 యా ఏంటి మీరు అందరు కాలేజ్ స్టూడెంట్సా? నైస్. మీరు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోసారి మళ్ళీ సక్సెస్ అయిన తర్వాత మీ కాలేజ్కి వచ్చి పర్సనల్గా మాట్లాడతా. ఓకే, సారీ కుదరలేదు, బాస్ ముందు మాట్లాడాలంటే కొంచెం కష్టం. థ్యాంక్ యూ. అండ్ మీరందరూ సైలెంట్గా ఉంటే చిన్న మాట చెప్తా, చిన్న మాట. సైలెంట్గా ఉంటే చిన్న మాట చెప్తా, స్టూడెంట్స్ కాబట్టి. ఓకే, మీరందరూ నెక్స్ట్ ఒకళ్ళు సివిల్ ఇంజనీర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే ఇది కూడా ఏదో ఒకటి అవ్వచ్చు కదా. కానీ ఒక చిన్న సజెషన్, బాగా చదవండి. చదివి ఫార్మింగ్ కూడా మీకు ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవచ్చు అని సినిమా చెప్తున్నా. అది ఎందుకు ఏంటి అని ఇట్స్ ఇన్ అ వెరీ నైస్ వే వీ డిడ్ ఇట్. సో ఐ హోప్ యూల్, ఎందుకంటే యంగ్స్టర్స్ మీరే ఫ్యూచర్ జనరేషన్. సో ఫార్మింగ్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి, సో ట్రై టు డూ ఫార్మింగ్ అనే ఒక చిన్న పాయింట్ మీద తీసుకున్నాం. సో ఐ థింక్ ఈ సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ మై రెస్పాన్సిబిలిటీ టు డూ ద ఫిల్మ్. కానీ చూడటం కూడా మీ రెస్పాన్సిబిలిటీ. సో try to watch it and enjoy the film. Thank you very much.